व्यासभागवत महिमनूतयग भक्ति वेदांत भाष्यमु विनरे व्यासभागवत महिमनूतयग भक्ति वेदांत भाष्यमु विनरे कृष्णवाग्री पलुकु ई भाष्यमु विनि प्रेम भक्ति फलमु प्रियमु गगुणरे वैष्णवाग्री ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोर्श्रीयुतपदकमलं श्रीगुरोर्नवैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं सद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्य देशतारिणे। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। जयतां सरतो पंगो मम मंदमतिर्गति मत्सर्वस्य पदाम्भोजौ राधा मदनमोहनौ। दिव्यवृन्दारण्यकल्पद्रुमादः श्रीमद्रत्नागार सिंहासनस्थो श्रीमद्राधा श्रीलगोविन्ददेवो प्रेष्ठाली सेव्यमानो स्मरामि। श्रीमान् रासरसारम्भे वंशीवटतटस्थितः कर्षन् वेणु स्वनैर्गोपी गोपीनाथ श्रीयस्तुनः। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरे प्रिये। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। पंचतत्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि। भक्तशक्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। సంపూర్ణ భాగవతం 2వ స్కంధం 9వ భాగానికి అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం, భక్తిపూర్వకమైన ఆహ్వానం. భాగవతాన్ని వింటున్నాం, ప్రథమ స్కందాన్ని ముగించాం, 2వ స్కందంలోకి వచ్చాం. 2వ స్కందం కూడా సాగుతోంది. ఈ విధంగా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10కి వచ్చేటప్పటికి మనం దశమ స్కందంకి వస్తాం. ఇది ఎన్ని నెలలు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో కృష్ణుడికే తెలుసు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాన్ని చ భూతాని మాంతు వేదన కష్టన. కృష్ణుడు పలికిన మాట ఏమంటున్నా అంటే, కృష్ణుడు భగవద్గీతలో వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాన్ని చ భూ, జరిగిపోయినవని తెలుసు, జరుగుతున్నంత తెలుసు, ఏం జరగబోతోందో తెలుసు, కానీ నా గురించి అందరికి తెలియదు అన్నాడు. కాబట్టి మనని గురించి తెలిసిన కృష్ణుడికి తెలిస్తే చాలు. కృష్ణుడికి ఈ విషయం తెలుసు అనే సంగతి మనకు తెలిస్తే చాలు, ఇంకా మనకు చింతే లేదు. ఎందుకంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన. జరిగిపోయినవి అంటే కాలము తెలుసు, జీవులు తెలుసు భగవంతుడు కృష్ణుడికి. తన గురించి మాత్రం ఎవరికి తెలియదు అంటున్నాడు. కాబట్టి భాగవతం అనేది ఎంతకాలం సాగుతోంది, ఎప్పుడు పూర్తవుతుంది అని కృష్ణుడికే తెలుసు. మనకు మాత్రం ఆనందం. ఎన్ని నెలలు సాగినా, ఎన్ని సంవత్సరాలు సాగినా మనకు మాత్రమే ఆనందం.
నేను చెప్తూనే ఉంటా, మీరు వింటూనే ఉండండి. వింటూనే మొత్తం రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఆ రికార్డ్ అయిన తర్వాత కూడా అందరూ వింటూనే ఉంటారు. ఈ విధంగా భగవత్ ప్రేమ ప్రవాహంలాగా సాగుతుంటుంది. అందరూ కూడా ఆ భాగవత సాగరంలో, ఆ భాగవత ప్రేమ సాగరంలో అందరూ మునుగుతూ తేలుతూ ఉంటారు హాయిగా. దాంతో భాగవతాన్ని చదువుతుంటారు, భాగవతాన్ని పంచుతూ ఉంటారు. ఈ విధంగా కోట్లాది భాగవతాలు కూడా వితరణ అవుతాయి. కోట్లాది మంది భాగవతాన్ని అధ్యయనం కూడా చేస్తారు. ఈ విధంగా ఆచార్యుల యొక్క హృదయం ఆనందిస్తుంది. ఎందుకంటే జనులందరూ భాగవతాన్ని చదివి నిజమైన శాంతిని, జీవితంలో నిజమైన శాంతిని, భగవత్ ప్రేమను పొందాలని శ్రీల ప్రభుపాదుల వారు భాగవతాన్ని రాయడం జరిగింది. ముఖ్యంగా భాగవతాన్ని ఆంగ్ల భాషలో రాయడం వలన ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా భాగవతం మహిమ, భాగవతం యొక్క గొప్పదనం అందే అవకాశం లభించింది. దాన్ని నేను తెలుగులో రాశాను, అది మీ అందరికీ తెలుసు. ఇది భగవద్ అనుగ్రహము, మా గురువు గారి అనుగ్రహము, ఆచార్యుల అనుగ్రహం, శ్రీల ప్రభుపాదుల వారి ప్రత్యేక అనుగ్రహం. రాయడమే కాకుండా చెప్పడం కూడా, అది అందరికీ పంచడం కూడా ఇది ఒక అనూహ్యమైన, అద్భుతమైన, అపూర్వమైనటువంటి అవకాశం నాకు లభించింది. మీ అందరికీ కూడా మీ అభిమానానికి కృతజ్ఞతలు, మీ యొక్క ప్రేమకు నా కృతజ్ఞతలు, మీ యొక్క మీరిచ్చే గౌరవానికి, మీరిచ్చే మర్యాద కూడా కృతజ్ఞతలు. భాగవతం మీరిచ్చే మర్యాద కానీ, మీరిచ్చే కృతజ్ఞతలు కానీ అన్నీ కూడా ఆచార్యులకే చెందుతాయి. ఎందుకంటే వారు చెప్పిన భాగవతాన్ని మీరు చెప్తున్నారు కాబట్టి మీరు చెప్పిన ప్రశంసలు అంటే వారికి ఏది ఇస్తాను, మధ్యలో ఓన్లీ మీడియేటర్గా మాత్రమే నేను. సో ఈ విధంగా భాగవతం మనకు పరమానందం కలిగిస్తుంది కూడా రాబోయే తరాల వాళ్ళకి. ముఖ్యంగా భాగవతం అనేది తెలుగు రాష్ట్రాల్లో మొదటి నుంచి కూడా సుప్రసిద్ధమే. మనకు సప్తాహ ప్రక్రియ సుప్రసిద్ధం కాకపోయినా ఉత్తర భారతదేశంలో ఈ సప్తాహ ప్రక్రియ చాలా ప్రాచుర్యం పొందినప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రంలో అంత ప్రాచుర్యం పొందలేదు. ఒక విధంగా మంచిది, ఎందుకంటే సప్తాహంలో చెప్పే బదులు అసలు భాగవతాన్ని, వ్యాస భాగవతాన్ని వినడమే ఉత్తమం. ఎందుకంటే భాగవతం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం కృష్ణస్తు భగవాన్ స్వయంగా భగవానుడు శ్రీకృష్ణుడే అనే విషయాన్ని మనం తెలియాలి. అప్పుడే భాగవతం యొక్క ప్రయోజనం. ఈ విషయం తెలియకుండా భాగవతంలో కథలన్నీ కనుక తెలిస్తే మాత్రం దానివల్ల ఎక్కువ లాభం ఉండదు. కొద్దిగా లాభం ఉండదని కాదు, కానీ ఏదైతే ముఖ్యమైన ప్రయోజనం ఉందో అదే భగవత్ ప్రేమ. ఆ భగవత్ ప్రేమ మాత్రం లభించదు. ఏదైతే జన్మగుహ్యం భగవతో యయేత ప్రయతో నరః సాయం ప్రాతర్ గుణన్ భక్త్యా దుఃఖగ్రామాద్ విముచ్యతే. ఎవరైతే భగవద్లీలను, భగవద్ అవతార లీలను, కథలను ఉదయ సంధ్యలలో సాయం ప్రాతర్ గుణన్ భక్త్యా దుఃఖగ్రామాద్ విముచ్యతే. మన భాగవతాన్ని మనం ప్రతి ఆదివారం సాయంత్రం పూట వింటున్నాం చాలా కాలం నుంచి. ఇది కూడా భాగవతంలో చెప్పబడేది. సాయం ప్రాతర్ గుణన్ భక్త్యా దుఃఖగ్రామాద్ విముచ్యతే. వాళ్ళు సమస్త దుఃఖాల నుంచి కూడా, దుఃఖ గ్రామము అని చెప్పండి, దుఃఖగ్రామం అంటే అపారమైనటువంటి దుఃఖ ఏదైతుందో సమస్త దుఃఖాలని కూడా దాని ద్వారా నశించిపోతాయి అని చెప్పి భాగవతంలో అది చెప్పబడడం జరిగింది. కాబట్టి మన భాగవతం మనకి చాలా ఉత్సాహంగా సాగుతోంది. ప్రతి ఆదివారం సాయంత్రం పూట మీరందరూ కూడా గంట 40 నిమిషాలు ఓపికగా వింటున్నారు. నేను చాలా కృతజ్ఞుడిని ఈ విషయంలో. భాగవతం ద్వారా మనకు ప్రస్ఫుష్టంగా కనిపించేది ఒకటి ఏమిటి అంటే, భగవత్ ప్రేమను పొందడానికి, భగవత్ సాంగత్యాన్ని పొందడానికి, భగవంతునితో భగవద్భక్తిని చేయడానికి, భగవంతుని యొక్క పార్షదుడు కావడానికి ఒకటి అనివార్యమైనది ఒకటి ఉంది. అదే తపస్సు. తపస్సు ద్వారానే మనం భగవత్ సాంగత్యాన్ని పొందగలుగుతాం. తపస్సు ద్వారానే భక్తిలో పురోగమించగలుగుతాము. మహోన్నతమైన తపస్సు చేయడం ద్వారానే భగవత్ సాంగత్యాన్ని పొందగలుగుతాం. మనకు నంద యశోదలు గోకులంలో, తర్వాత బృందావనంలో శ్రీకృష్ణుడితోటి, బలరాముడితోటి మంచి పరమానందంగా లీలలన్నింటినీ ఆస్వాదించారు. మనకి ఇవన్నీ మనకు భాగవతంలో దశమస్కందంలో మనకు స్పష్టంగా వస్తాయి. అయితే ఈ నందబాబా, యశోద వీరిద్దరు కూడా, నందమహారాజు కానీ యశోదమ్మ కానీ ఇంతటి మహద్భాగ్యాన్ని అదేంటి కన్నటువంటి దేవకీ వసుదేవులే పొందనటువంటి మహద్భాగ్యాన్ని నంద యశోదలు ఎలా పొందారు అంటే, వారు చేసినటువంటి మహాతపస్సు, ప్రేమపూర్వకమైన తపస్సు. వారి కోరిక ఒకటి, మేము ఎప్పుడు జన్మించినా కూడా
ఎక్కడ జన్మించినా కూడా అక్కడ భగవద్ లీలలను, భగవంతుడి లీలను మేము ఆస్వాదించగలగాలి, మేము దాన్ని అనుభవించగలగాలి. అటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించండి అని చెప్పి వాళ్ళు అనేక వేల సంవత్సరాలు ధరా ద్రోణ వాళ్ళిద్దరు అనమాట, ఇద్దరు కూడా తపస్సు చేశారు. వాళ్ళు చేసిన తీవ్ర తపస్సుకే భగవంతుడు సంతోషించి వారికి అద్భుతమైనటువంటి వారికి ఈ వరాన్ని ఇవ్వడం జరిగింది. అందుకోసమే శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా వచ్చి నందగోకులంలో వారి ఇంటనే పెరిగారు. వారికి పరమానందాన్ని కలిగించారు. పుట్టినప్పటి నుంచి, పాకుతున్నప్పటి నుంచి, తర్వాత ఒళ్ళో ఆడుకుంటున్నప్పటి నుంచి, చిన్నప్పుడు పళ్ళు రావడం మొదలు నుంచి, తర్వాత దోతలు గట్టిగా తిరుగుతున్నప్పటి నుంచి, కోతుల తోకలను పట్టుకుని ఆడుతున్నప్పటి నుంచి, గోవుల లేగదుల తోకలు పట్టుకుని ఇవన్నీ ప్రతి కార్యక్రమాలు అన్నీ కూడా చేసి చూపించారు. పరమానందాన్ని, అనేకమైన అద్భుతమైన లీలలు కూడా చూపించారు. ఇవన్నిటికీ ముఖ్య కారణం ఏంటి? ఎందుకో వాళ్ళకంతటి పరమ వరం లభించింది. ఎందుకు లభించిందంటే తపస్సు చేశారు, భగవంతుణ్ణి పొందాలని తపస్సు చేశారు. అంటే ఏంటి? ఇక్కడ రెండు ఉన్నాయి, తపస్సు చేయాలి, భగవంతుని పొందాలనే తీవ్రమైన కోరిక కూడా ఉండాలి. ఈ విధంగా ఇది మనకు భాగవతం ద్వారా మనకు లభించేటువంటి సందేశం. తపస్సు కనుక మనం చేయకపోతే మనకు పరమ ప్రాప్తి లభించదు, పరమోత్కృష్టమైనటువంటి వరం లభించదు. కాబట్టి తపస్సు అనేది అనివార్యం. ఈ తపస్సు అనే మనకు చాలా కనిపిస్తాయి భాగవతంలో. భగీరథుడు కనిపిస్తాడు, తర్వాత ప్రియవ్రతుడు కనిపిస్తాడు, తర్వాత మొత్తం ప్రతిచోట కనిపిస్తూనే తపస్సు కనిపిస్తూనే ఉంటుంది. అయితే చైతన్య మహాప్రభు కూడా చాలా ప్రియమైన కథ ఒకటి ఉంది. అదే ధ్రువ మహారాజు కథ. ధ్రువుడి కథ, ప్రహ్లాదుడి కథ చైతన్య మహాప్రభు పదే పదే వినేవారట. ఎందుకంటే వాళ్ళు బాలభక్తులు, ఎంత సమస్తాన్ని త్యజించి ఎటువంటి అహంకార మమకారాలు లేకుండా కేవలం కృష్ణగత చిత్తులై కృష్ణుని మీదే ప్రాణాలు పెట్టుకుని వాళ్ళంతా భక్తి చేశారు అంత చిన్న వయసులోనే. కాబట్టి చైతన్య మహాప్రభుకు చాలా ఆనందకరమైనని మనకు చెప్పడం జరిగింది. అయితే ధ్రువుడికి అంతటి భక్తి చేయాలనే సంకల్పం ఎట్లా కలిగింది అంటే, ధ్రువుడు పుట్టింది కూడా మహా గొప్ప వంశంలో. దాంట్లో ఈ స్వయంభూ బ్రహ్మదేవుడు తనయుడు స్వయంభూ మనకి కొడుకు ఉత్తానపాదుడు కొడుకు ధ్రువుడు. అంటే ఏంటి? బ్రహ్మదేవుడి వంశంలోనే పుట్టాడు. అయితే ఎప్పుడైతే అవమానం జరిగిందో ధ్రువుడికి, ఎందుకు అవమానం జరిగింది? చిన్నపిల్లవాడు తండ్రి ఒడిలో కూర్చుందామని అనుకున్నాడు. ఎందుకంటే అప్పటికే సవతి తమ్ముడు ఉత్తముడు వెళ్ళి తండ్రి ఒడిలో ఆడుకుంటున్నాడు. అది మా తమ్ముడు ఆడుకుంటున్నాడే, నేను కూడా ఆడుకుంటాను తండ్రి ఒడిలో అని ధ్రువుడు అనుకుని తండ్రి ఒడిలో కూర్చుకుందామని ప్రయత్నించాడు. కానీ అప్పుడు సవతి తల్లి వాడిని లాగి పడేయడమే కాకుండా నోటికి వచ్చినట్టు పలికింది. ఆ నోటికి వచ్చేట్టు పలికేటప్పటికీ క్షత్రియ పౌరుషం ఉంది కాబట్టి, ఆ క్షత్రియ పౌరుషం వలన ఇదేమిటి తండ్రి ఒడిలో ఏమిటి, తండ్రి కాదు, తాత కాదు, ముత్తాత కంటే పైన స్థానంలో కూర్చుంటా నేను, తండ్రి ఒడి ఏమిటి? ప్రయత్నించాలి, లభించలేదు. అంటే ఆ క్షత్రియ పౌరుషంతో ఆ విధంగా ఆ పిల్లవాడికి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటి? పరమోత్తమ, ఎవరు కూడా ఇంతవరకు ఊహించలేనటువంటి సంకల్పం, కోరిక, లక్ష్యం ఏమిటి? అది తండ్రి కంటే, తాత కంటే, ముత్తాత కంటే పైన. ఆ ముత్తాత ఎవరు? బ్రహ్మదేవుడి కంటే పైన స్థానంలో కూర్చుంటా అన్నాడు. చూసారు ఎంత మహోత్కృష్టమైనటువంటి, ఎవరు ఊహించలేనటువంటి సంకల్పం, ఊహించలేనటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఆ లక్ష్యంతో ముందుకెళ్ళాడు అడవికి. అది మరి నా దుఃఖం తల్లి కూడా చెప్పింది, నాయన నీ దుఃఖం పోగొట్టేంత శక్తి నా దగ్గర లేదు, నీ దుఃఖం పోవాలి అంటే భగవంతుడిని ప్రార్థించాలి. మరి ఆ భగవంతుడు ఎక్కడ ఉంటాడు? భగవంతుడు అడవిలో ఉంటాడు, అడవిలోకి వెళ్ళు అని చెప్పింది ఆవిడ, మార్గదర్శనం చేసింది. ఎవరి మీద కూడా అసూయ ద్వేషాలు పెట్టుకోవద్దని కూడా హెచ్చరిక చేసింది. ఎందుకంటే ఎప్పుడైనా మనకు కోపం వచ్చినప్పుడు ఆ కోపానికి కారణమైన వారి మీద మనకు ద్వేషం కలుగుతుంది, మనకు అవమానం చేసిన వాడి మీద ద్వేషం కలుగుతుంది. నాయన నువ్వు మాత్రం ద్వేషం పెట్టుకోకు, నీకు ఎవరైతే అవమానం చేస్తారో వాళ్ళ మీద కోపం మాత్రం పెట్టుకోకు, వాళ్లకు చెడు కలగాలని మాత్రం ఎప్పుడు అనుకోకు కూడా అని ఆవిడ హెచ్చరిక చేసింది. అంటే ఏంటి? హృదయాన్ని మైలపరచవద్దు ఆవిడ స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే భగవత్ ప్రాప్తి మనకు కావాలంటే, భగవద్ అనుగ్రహం కావాలంటే
ఆ హృదయంలో భగవంతుడు ప్రత్యక్షం కావాలంటే అది ఆ స్థానం నిర్మలంగా ఉండాలి, శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, తేజవంతంగా ఉండాలి. కాబట్టి నాయన నువ్వు అటువంటి నీకు అవమానం చేసిన వారి పట్ల మాత్రం నీకు అసూయ వద్దు, నీకు క్రోధం వద్దు, వారికి చెడు కలగాలని నువ్వు ఊహించవద్దు. ఆవిడ స్పష్టంగా చెప్పింది. ఆవిడ అంత మాత్రమే చెప్పింది. అంత మాత్రం చెప్పి భగవంతుడు అడవిలో ఉంటాడు, అతడు మాత్రమే నీ కోరికను తీర్చగలడు, నీ దుఃఖాన్ని తీర్చగలడు, అది కూడా చెప్పింది ఆవిడ. అదైపోయింది. అడవికి బయలుదేరాడు భగవంతుని చూద్దామని, భగవంతుని కలుసుకుందామని. ఎందుకు? తన లక్ష్యాన్ని తీర్చుకోవడం. అంటే లక్ష్యం సిద్ధంగా ఉంది, ఏం పొందాలో సిద్ధంగా ఉంది, కానీ పొందడానికి శక్తి కావాలి కదా, అందుకోసం భగవంతుడికి వెళ్తున్నాడు. భగవంతుడు తల్లి చెప్పింది అడవిలో ఉన్నాడని. వెళ్తుంటే గురువుగారు వచ్చారు. దారిలో గురువుగారు వచ్చి, నాయన ఎటు వెళ్తున్నావు అంటే, నేను ఈ విధంగా వెళ్తున్నాను. నాయన చిన్నపిల్లవాడి, ఈ అడవిలో ఏం చేస్తావు? పెద్ద పెద్ద వాళ్ళకి, పెద్ద పెద్ద యోగులకే కాదు, పెద్దగా అయిన తర్వాత నువ్వు రా, ఇప్పుడు మాత్రం వెళ్ళిపో. ఏమిటి చిన్నపిల్లవాళ్ళకి కోపం ఏంటి, తాపం ఏంటి, అవమానం ఏంటి, గౌరవం ఏంటి, హాయి వెళ్ళిపో అన్నాడు. స్వామి, మీరు నాకు మార్గం చెప్పగలిగితే చెప్పండి, కానీ నన్ను మాత్రం నిరుత్సాహపరచవద్దు అని పిల్లవాడు ఆయనతో అన్నాడు. ఆ పిల్లవాడి యొక్క నిష్టని చూసి ఆయన చాలా బాగుంది నాయన, కాబట్టి నువ్వు వెళ్ళు, బృందావనానికి వెళ్ళు, మధువనానికి వెళ్ళు, అక్కడ వెళ్ళి ఆ యమునా తీరంలో కూర్చుని జపం చెయ్యి, దానికో నీకు మంత్రదీక్ష కూడా ఇస్తున్నానని చెప్పి, ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి, తర్వాత ఏ విధంగా ఆ భక్తి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలో కూడా స్పష్టంగా చెప్పి, ఏమేం చేయాలో ఏం చేయొద్దు అన్నీ కూడా చెప్పి పంపించారు. ఈ విధంగా ఎవరికైతే స్థిర సంకల్పం కలిగి ఉంటుందో, ఎవరికి స్థిర లక్ష్యం కలిగి ఉంటుందో వారికి మార్గదర్శనం చేయడానికి భగవంతుడు తగిన వారిని పంపిస్తాడు. అతడే గురువు. ఎందుకంటే ఎప్పుడైతే నీకు తీవ్రమైన సంకల్పం కలుగుతుందో, వినేది ఎవరు, తెలుసుకునేది ఎవరు, చూసేది ఎవరు? లోపల ఉన్నటువంటి చైత్య గురువు. ఎప్పుడైతే నీకు ఆ సంకల్పం తీవ్రంగా కలిగిందో, ఆ తీవ్రంగా కలిగిన సంకల్పాన్ని గుర్తించి నీకు మార్గదర్శనం చేయడానికి సరియైన వ్యక్తిని నీ దగ్గరకు పంపించేవాడే చైత్యగురు. ఆ చైత్యగురువే నానా రూపాల్లో వచ్చి నీకు ధర్మోపదేశం, మార్గోపదేశం, ఆధ్యాత్మికోపదేశం, జ్ఞాన మార్గం చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఇది మనకు భాగవతంలో స్పష్టంగా కనిపిస్తున్న విషయం. ఆ విధంగా గురువు ద్వారా స్ఫూర్తిని, మార్గదర్శనాన్ని పొందినటువంటి ధ్రువుడు వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడండి. 5 సంవత్సరాల పిల్లవాడు, కేవలం 5 సంవత్సరాల పిల్లవాడు. ఇప్పుడు ఏ తపస్సు చేయాలో తెలుసు, ఏ లక్ష్యం పొందాలో తెలుసు, అయిపోయింది. మనిషికి 2 కనుక లభిస్తే ఇక చింతే లేదు. ఏది పొందాలో తెలియాలి, ఏ విధంగా తపస్సు చేయాలో తెలియాలి. ఈ 2 ఉన్నాయంటే వాడు కృతకృత్యుడే. వాడికి ఈ జగత్తులో సాధించలేనిదే ఉండదు. ఈ జగత్తులో ఈ విషయాలు మనకు స్పష్టంగా భాగవతంలో కనిపిస్తాయి. కాబట్టి భాగవతం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే తపస్సు చేయాలి, ఆ తపస్సుకు లక్ష్యం ఉండాలి, తద్వారా మనకు భగవత్ ప్రాప్తి లభిస్తుంది. ఈ విధంగా ధ్రువుడు ఆ బృందావనానికి, మధువనానికి వెళ్ళాడు, కూర్చున్నాడు. మొదటి నెలల్లో ఏం చేశాడంటే 3 రోజులకు ఒకసారి మాత్రమే చిన్న చిన్న కాయలు, పళ్ళు తింటూ ఉపవాసం చేస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇదే పలకడం, ఇంకా వేరే మాట లేదు. 3 రోజులకు ఒకసారి తినడం అంటే తినే సమయం, తినవలసిన అవసరం కూడా లేదు, అంతటి శక్తి సంపన్నుడయ్యాడు. ఆ విధంగా 1 రోజు గడిచిపోయింది. 2వ నెల వచ్చేటప్పటికి కేవలము 6 రోజులకు ఒకసారి మాత్రమే తినడం మొదలుపెట్టాడు. అది కూడా ఏంటి, పళ్ళు కాయలు కాదు, గడ్డి, ఎండిపోయిన ఆకులు ఏవైతే కింద పడతాయో అటువంటి తినడం మొదలుపెట్టాడు. అంటే తపస్సును పెంచాడు. ఎంత తపస్సు తీవ్రంగా చేస్తే అంత శీఘ్రంగా భగవత్ ప్రాప్తి కలుగుతుంది. ఎంత తీవ్రంగా తపస్సు చేస్తే అంత శీఘ్రంగా తపోశక్తి కలిగి మన యొక్క లక్ష్యాలు సిద్ధిస్తాయి. ఇది మన భాగవతం ద్వారా మనకు లభిస్తున్నటువంటి సందేశం. ఆ విధంగా ధ్రువుడు 3 వచ్చేటప్పటికి 9 రోజులకు ఒకసారి తినడం మొదలుపెట్టాడు. ఏమిటి? నీళ్లు తాగడం మొదలుపెట్టాడు. అంటే తినడం ఆగిపోయింది. 9 రోజులకు ఒకసారి నీళ్లు తాగడం మొదలుపెట్టాడు. ఎప్పటికి ఇది 3 వచ్చేటప్పటికి. 4వ నెల వచ్చేటప్పటికి ఆ నీళ్లు తాగడం కూడా మానేసి 12 రోజులకు ఒకసారి గాలి పీల్చడం మొదలుపెట్టాడు. 12 రోజులకు ఒకసారి అంటే ప్రతి ద్వాదశికి అనమాట. ప్రతి ద్వాదశికి కేవలం ఒకసారి గాలి పీల్చడం ఆపిస్తాడు, అంతే, ఫినిష్. మళ్ళీ 12 రోజుల దాకా మళ్ళీ గాలి కూడా పీల్చడం లేదు. ఇక 5వ నెల వచ్చేటప్పటికి ఆ 12 రోజులకు ఒకసారి పీల్చే గాలిని కూడా మొత్తం గాలిని స్తంభింపజేశాడు.
అంతటి తీవ్రమైన. అంతేకాకుండా ఆ 5వ నెల పూర్తి 6 నెలలు వచ్చేప్పటికి ఒంటికాలి మీద నిలబడి శ్వాసను బిగించి మరీ తపస్సు చేశాడు. చూడండి ఎంత తీవ్రమైన తపస్సు. అంటే భాగవతం ద్వారా మనకు లభిస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, నీకు తీవ్రమైన కోరిక ఏదైనా ఉంటే, అద్భుతమైన లక్ష్యం కనుక నీకు జగత్తులో ఉంటే తపస్సు చేయి నాయన. అది గురువు యొక్క ఆదేశంలో తపస్సు చేయి. తీర్థక్షేత్రంలో తపస్సు చేయడం, బృందావనంలో యమునా తీరంలో నిలబడి ధ్రువుడు తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఎప్పుడైతే తపస్సు చేశాడో, తపస్సు చేసినప్పుడు పరమాద్భుతంగా భగవద్ దర్శనం కలిగింది. అప్పటిదాకా ఏంటి, ధ్రువుడు తన హృదయంలో భగవంతుని దర్శిస్తున్నాడు. ఆ ఓం నమో భగవతే వాసుదేవాయ అంటున్నాడు. ఆ లోపల హృదయం దర్శిస్తున్నాడు. అది దర్శిస్తుంటే అకస్మాత్తుగా ఆ రూపం కాస్త చెదిరిపోయింది. ఆ రూపం ఏమిటి చెదిరిపోయింది, దాన్ని ఈ విధంగా నేను ధ్యానం చేయబోతుంది. కళ్ళు తెరవగానే ఎదురుకుండా భగవంతుడు కనిపించాడు. ఏదైతే తాను ఋషికేశుడిని తన హృదయంలో ధ్యానం చేస్తూ వచ్చాడో, ఆ మంత్రాన్ని జపిస్తూ ఆ రూపం చెదిరిపోయింది హృదయంలోంచి. ఎదురుకుండా కళ్ళు తెరవగానే ఎదురుకుండానే ఆ భగవంతుడు కనిపించాడు. వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఆ కాళ్ళను ముద్దు పెట్టుకుంటున్నాడు, కళ్ళని అద్దుకుంటున్నాడు. అసలు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు తనకి. ఆ ప్రేమలో మునిగిపోయి ఆ ముఖాన్ని చూస్తున్నాడు కానీ ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. అంటే ఏంటి, చిన్నపిల్లవాడు ఏ విధంగా వర్ణించగలడు? అమ్మ నాకు అన్నం కావాలి, పప్పు కావాలి, లేదా వద్దండి ఈ విధంగా అంటాడు తప్ప భగవంతుని కీర్తించగలడా? కీర్తించలేడు. ఎట్లా కీర్తిస్తాడు? అందుకోసం ఆయన గురువు గారు ఆ పిల్లవాడికి అది ఏం చెప్పకుండా, ఆయన నువ్వేం మంత్రాలు పలకలేదు, ఏం చేయకలేదు, కేవలం ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఉండు చాలు, అంతకు మించి చేయవలసిన ఏమీ లేదు అని చెప్పారు. ఇదన్నమాట. ఎవరైతే అంత చక్కగా తపస్సును కూడా చెప్పేవాడు, తర్వాత చేయవలసినటువంటి భగవద్భక్తిని చేసే అదే నిజమైనటువంటి గురువు. ఏ గురువు అయితే తన శిష్యుణ్ణి తపస్సులో నెలకొల్పుతాడో అదే నిజమైన గురువు. శిష్యుణ్ణి భోగాల్లో నింపేవాడు, శిష్యుడికి భోగాలు అందించేవాడు గురువు కానే కాదు. శిష్యుడు అనుభవించాలని ప్రయత్నించినటువంటి భోగాలకి వత్తాసు పలికేవాడు కూడా గురువు కాదు. గురువైన వాడు శిష్యుడిని తపస్సులో నెలకొల్పాలి. అందుకోసం నేను మా గురువు గారిని ఎప్పుడు ప్రార్థిస్తుంటాను అన్నమాట. స్వామి నాకు తపస్సులో నన్ను ఇంకా నెలకొల్పండి అని నేను ప్రార్థిస్తుంటాను మా గురువుగారిని. కాబట్టి మనం కోరుకునేది అదే, కోరుకోవాల్సింది కూడా అదే. ఎప్పుడైతే భగవంతుడు లోపల తెలిసింది అంటే ఏంటి, ఈ పిల్లవాడు నన్ను కీర్తించాలనుకుంటున్నాడు కానీ కీర్తించలేకపోతున్నాడు అనే విషయం భగవంతుడు తెలిసింది కాబట్టి వెంటనే తన చేతిలో ఉన్న శంఖంతో ఆ పిల్లవాడి అతని యొక్క ఫాలభాగాన్ని తాకిచ్చాడు. ఆ శంఖాన్ని తాకించగానే సంపూర్ణమైనటువంటి జ్ఞానశక్తి హృదయంలో మళ్ళీ మొత్తం వెలుగుస్తుంది అన్నమాట. అప్పుడు యోంత ప్రవిశ్య మమ వాచమిమం ప్రసుప్తాం సంజీవయచ్చకిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఇక్కడ ధ్రువుడు ఏ విధంగా పలుకుతున్నాడంటే, మనిషి నిజంగా తను ఏది చేయలేడు, తను మాట కూడా మాట్లాడలేడు. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం అంటే మన ప్రతి మానవుల్లో ప్రతి జీవుల్లో కూడా శక్తి ఉంటుంది. అదే ఆత్మశక్తి. అదే కృష్ణుడు అన్నాడు, జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు అని చెప్పాడు. జీవనం సమస్త జీవులలో ఉన్నటువంటి జీవశక్తి ఉంటుంది. ఆ జీవశక్తి ఎవరు? కృష్ణుడే. ఎవరైనా తపస్సు చేస్తున్నారంటే ఆ తాపస్సులలో ఉండే తపస్సు కూడా కృష్ణుడే. కాబట్టి ఎవరైతే తపస్సు చేస్తారో వారికి నిశ్చయంగా ఆ తపోశక్తి వల్ల వారికి అద్భుతమైనటువంటి విజయాలు, అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఎందుకంటే ఆ తపస్సు కృష్ణుడే కాబట్టి. యోంత ప్రవిశ్య మమ వాచమిమం ప్రసుప్త అంటే లోపల అన్ని ఇంద్రియాలు, ప్రాణ అన్నీ కూడా, ముఖ్యంగా వాక్శక్తి నిద్రపోతుంది. ప్రసుప్తాం కానీ ఎప్పుడైతే భగవంతుడి అనుగ్రహం కలుగుతుందో అప్పుడు సంజీవయచ్చకిల శక్తిధరస్వధామ్నా అప్పుడు దానిలోకి జీవం వచ్చేస్తుంది. ఇది భగవంతుడి యొక్క. అంటే ఎవరైతే అంత తీవ్రంగా తపస్సు చేస్తున్నారో, భాగవతంలో మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఎవరైతే తపస్సు చేస్తున్నారో భగవంతుడు లోపల ప్రవేశించే వాళ్ళలో సంజీవనిలాగా ఆ సంజీవనిలాగా చేయడం ద్వారా వాళ్ళలో వాక్శక్తి వస్తుంది.
వారిలో మేధాశక్తి ఉత్పన్నమవుతుంది, వారిలో అచించమైన శక్తి ఉత్పన్నమవుతోంది, వాళ్ళు అద్భుతమైన కార్యాలు చేయగలుగుతున్నారు. అంటే ఏంటి, వీటన్నిటికీ మూలమైన విషయం ఏమిటంటే తపస్సు. భాగవతం ద్వారా మనకు తెలుస్తున్నటువంటి విషయం తపస్సు అనమాట. అందుకోసమే ఋషభదేవుడు కూడా అదే అంటారన్నమాట, తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధేద్యస్మాత్ బ్రహ్మసఖ్యం తనంతం. కాబట్టి తపస్సు నాయన, తపో దివ్యం పుత్రకాయేన సత్వం. దివ్యమైనది ఏమిటి అంటే తపస్సు. కాబట్టి తపస్సు కోసం తపించాలి, తపన పడాలి. నేను ఏం తపస్సు చేయట్లేదే, ఇంకా చేయొచ్చు, నేను ఇంకేం తపస్సు చేయగలను, ఏం చేయగలను అని ప్రార్థించాలి, తపన పడాలి. సుఖం కోసం ఏ విధంగా తపన సాధారణ మనిషి సుఖం కోసం తపన పడుతుంటాడో, ఆ విధంగా సాధకులు, ఆ విధంగా ముముక్షువులు, ఆ విధంగా భగవత్ ప్రేమికులు తపన పడవలసిన విషయం ఏమిటి అంటే, నాకు తపస్సు ఎప్పుడు లభిస్తుంది, నాకు ఎటువంటి తపస్సు లభిస్తుంది, ఆ తపస్సు నేను ఎప్పుడు చేస్తాను అనేటువంటి తపన పడాలి. ఎప్పుడైతే అటువంటి భావన కలుగుతుందో, ఆ భావన కలిగినప్పుడు వారు నిజంగా ధన్యాత్ములు, నిజంగా వాళ్ళు ధన్యజీవులు అని మనకు ఇది భాగవతం ద్వారా తెలుస్తుంది. ఎప్పుడైతే మనం, ఎందుకంటే సాక్షాత్తుగా భగవంతుడి యొక్క సాంగత్యాన్ని పొంది భగవంతుడికే తల్లిదండ్రులుగా అయినటువంటి నందయశోదలే తమ పూర్వజన్మలో ఘోరం అఖండితమైన తపస్సు చేశారు. అంతెందుకు, శ్రీకృష్ణుడికి సాక్షాత్తుగా తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవులు కూడా వాళ్ళు 3 జన్మల నుంచి శ్రీకృష్ణుని పుత్రునిగా పొందారు. కాబట్టి మొట్టమొదటి కృష్ణ గర్భుడిగా జన్మించారు, తర్వాత ఏమో వామనదేవుడిగా జన్మించారు, తర్వాత స్వయం భగవాన్ కృష్ణుడిగా వచ్చాడు. అంటే ఏంటి, తపస్సు తప్ప వేరే మార్గం లేదు భగవత్ ప్రాప్తికి. తపస్సు తప్ప వేరే మార్గం లేదు ఈ భౌతిక జగత్తులో విజయానికి. ఇప్పుడు మనం 2వ స్కందంలో ఉన్నాం. దానిలో బ్రహ్మదేవుడి యొక్క సృష్టి ఏ విధంగా ఉంది. ఆ బ్రహ్మదేవుడు కూడా ఈ జగత్తులో సృష్టి చేద్దామని సంకల్పించినప్పుడు మొట్టమొదటిగా అతనికి వినిపించినటువంటి శబ్దము తపస్సు చేయి అని వినిపించింది. ఆ మాట అది తప్ప ఇంకేం వినిపించలేదు. ఎప్పుడైతే తపస్సులో నెలకొంటామో, ఆ తపస్సులో నెలకొన్నప్పుడే ఈ జగత్తులో మన కార్యాలన్నీ సఫలమవుతాయి, మన సంకల్పించేవన్నీ నిజమవుతాయి. భగవత్ ప్రేమ కూడా మనకు భగవత్ ప్రేమ లభించాలని కూడా తపస్సు. చూడండి, ఈవెన్ దానవులు, రాక్షసులు కూడా చాలా తెలివిగల వాళ్ళు ఉన్నారు. వాళ్ళేంటి, హిరణ్యకశిపుడు ఈ జగత్తులో నాకు మృత్యువు కలగద్దు అనుకున్నాడు. అనుకుని ఏం చేయలేదు, వెళ్ళి తపస్సు చేశాడు. అంటే ఏంటి, రాక్షసులకి అంత జ్ఞానం కలుగుతున్నప్పుడు, దానవులకి అంత జ్ఞానం కలుగుతున్నప్పుడు భగవద్గీత ద్వారా, భాగవతం ద్వారా మనకి ఇంకెంత కలగాలి. మనం తెలియగల వాళ్ళమై పూర్తిగా సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో, కృష్ణ భక్తి భావనతోటి మనం నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించాం. గత సంవత్సరం అందరికీ అనుభవాలు చాలామందికి చేదుగా ఉన్నాయి. మనకు మాత్రం చాలా ఉత్సాహం, ఎందుకంటే హాయిగా సంవత్సరం మార్చి నుంచి మొదలుపెట్టాం, వింటూనే ఉన్నాం భాగవతం, భగవద్గీత ఈ విధంగా సాగుతూనే ఉంది. మనకు ఇది భగవత్ అనుగ్రహం వలన చాలా అద్భుతమైన సంవత్సరం కలిగింది. అది ఒక మంచి పూర్వ రంగంలాగా తయారైంది. ఈ 2020 అనేది ఒక పూర్వ రంగంలాగా విస్తృతమైన కృష్ణ భక్తి భావనకి, విస్తృతమైనటువంటి ప్రచారానికి, విస్తృతమైనటువంటి భక్తికి, తపస్సుకి ఒక మూలంలాగా, నాందిలాగా అయింది 2020. కాబట్టి ఇంకా ఈ 2021 నుంచి అందరూ కూడా తపస్సు స్వీకరించి భగవత్ ప్రేమను పొందడానికి, భాగవతాన్ని అధ్యయనం చేయడానికి, భాగవతాన్ని పంచడానికి, భగవద్గీతను పంచడానికి, శ్రీల ప్రభుపాదుల వారి సేవ చేయడానికి, గురు మహారాజుల యొక్క సేవ చేయడానికి, వైష్ణవులను సేవించడానికి మనం శక్తి సంపన్నులం కాగలుగుతాం ఈ తపస్సు చేయడం ద్వారా. కాబట్టి భాగవతం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తపస్సే భగవత్ ప్రాప్తికి మార్గం, తపస్సే భగవత్ ప్రేమను పొందడానికి మార్గం. అంతేకాకుండా తపస్సే ఈ జగత్తులో విజయాలకు కూడా ఏకైక సాధనం. దానికి చక్కని నిదర్శనం ఎవరు అంటే బ్రహ్మదేవుడు అడిగారు అన్నమాట. కాబట్టి బ్రహ్మదేవుడు తను చేయవలసిన కార్యం ఏమిటో తెలియనప్పుడు అతనికి 2 సార్లు తప అని వినిపించింది. ఆయన తపస్సు చేశాడు. తపస్సు ద్వారా అన్నీ కూడా వెళ్ళాడని సృష్టి కార్యం మొత్తం చేస్తాడు. తర్వాత
ఒకసారి నారదుల వారు వెళ్ళి నారదు అంటే కొడుకు అనమాట, బ్రహ్మ మానసపుత్రుడు బ్రహ్మ స్వామి తండ్రి. మనం గత వారం విన్నది అదే. ఇంతకీ ఈ జగత్తును సృష్టించింది నువ్వేనా, లేదు నీ పైన ఇంకెవరైనా ఉన్నారా, ఈ సృష్టి ఎలా జరిగింది, దీనికి ఆధారం ఎవరు, దీనికి మూర్గం ఎవరు, మార్గం ఎవరు, ఇవన్నీ నాకు చెప్పండి అని అడగడం జరిగింది. ఇదే ప్రశ్నని పరీక్షణ్ మహారాజు కూడా శుకదేవ్ గోస్వామిని అడగడం. అయితే ఆ సమయంలో శుకదేవ్ గోస్వామి ఏమన్నారంటే, సరిగ్గా ఇటువంటి ప్రశ్నే నారదుల వారు కూడా బ్రహ్మదేవుని అడిగాడు. అంటే సృష్టి, ఎందుకంటే సృష్టి గురించి తెలియనిదే సృష్టికర్త యొక్క మహిమ మనకు తెలియదు. ఇదే మనకు భగవద్గీతలో కూడా వస్తుందన్నమాట. 10వ అధ్యాయం దాని భగవద్ విభూతి, అంటే భగవంతుని యొక్క విభూతి, భగవద్ విభూతి మనకు తెలియనంత వరకు భగవంతుని మీద అనన్యమైనటువంటి భక్తి రాదు. మనకు కొద్దిగా భక్తి రావచ్చేమో కానీ అనన్యమైన భక్తి, అనన్యమైనటువంటి ఎటువంటి వంతులు లేనటువంటి భక్తి మనకు ఎప్పటికీ రాదు. అనన్య భక్తి అంటే అన్యము లేనటువంటి భక్తి రాదు మనకెప్పుడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ అనన్యమైన భక్తి ఎప్పుడు వస్తుంది అంటే ఆ సృష్టికర్త యొక్క మహిమ, సృష్టికర్త యొక్క ప్రభావము, సృష్టికర్త యొక్క యోగశక్తి మనకు తెలిసినప్పుడే మనం పూర్తిగా అనన్యమైన భక్తి మనకు లభిస్తుంది. అంటే ఏంటి, మనం అవునండి మాకు ఆధ్యాత్మికం అక్కర్లేదండి, భౌతికమే చాలు, ఇప్పుడు మాకు అనుకున్న వాళ్ళకు కూడా తపస్సు తప్పదు. లేదు నాకు ఆధ్యాత్మికమే అంటే నాకు భౌతికమే ఏం అక్కర్లేదు అయినా కూడా నీకు కూడా తపస్సు తప్పదు. ఇంకా తపస్సు చేయాలి. భౌతికమైన వాడు మరీ ఎక్కువ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆధ్యాత్మిక వాడు ఇంకా ఎక్కువ తపస్సు చేయాలి. ఈ విధంగా ఎప్పుడైతే నారదుల వారు అడిగారో దానికి బ్రహ్మదేవుడు చెప్పడం మొదలుపెట్టారు. అది మనం గత వారం కొద్దిగా చర్చించాం, దాని ముందుకు వెళ్తున్నాం. ఈ సృష్టి కార్యానికి ముందర భగవంతుడు సృష్టించింది ఏమిటి అంటే ద్రవ్యశక్తి. ఏదైనా ఇప్పుడు ఇల్లు కట్టాలి అంటే ఒక స్థానం కావాలి. ఆ ఇల్లు కట్టడానికి మనకు ఇటుకలు, ఇసుక, సిమెంటు, కంకర ఇవి అన్నీ కూడా ద్రవ్యం కావాలి. ఆ ద్రవ్యం అంతా పోగుబడిన తర్వాత ఆ ఇటుకలన్నింటినీ పేరుస్తూ ఒక ఇల్లు తయారవుతుంది. అంటే ఏంటి, ఏదైనా తయారు కావాలంటే దానికి ద్రవ్యశక్తి అవసరం పడుతుంది. సపోజ్ మంచి చక్కటి షడ్రసోపేతమైన భోజనం తయారు కావాలి. ఆ భోజనం తయారు కావాలి అంటే దానిలో బియ్యములు, పప్పులు, కూరలు అవన్నీ ఉండాలి. అంటే మెటీరియల్స్ కావాలి, ద్రవ్యశక్తి కావాలి. ఆ ద్రవ్యశక్తిని మొత్తం మనకున్నటువంటి కళను ఉపయోగించి, అదే జ్ఞానశక్తి. అంటే ఏ విధంగా అంటే ఏ పాడల్లో ఎంత వేయాలి, ఏది ఫస్ట్ ఉడికించాలి, ఏ తర్వాత ఉడికించాలి, ఎంత మొత్తంలో కలపాలి, ఎంతసేపు వేడి చేయాలి, ఎంత పోపు పెట్టాలి అనే జ్ఞానశక్తి కావాలి. తర్వాత క్రియాశక్తి అంటే యాక్చువల్గా చేయాలి. ఈ విధంగా ద్రవ్యశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే మూడింటి ద్వారా ఈ జగత్తు సృష్టి నడుస్తుంది అనే విషయాన్ని మనకు చెప్తూ ఫండమెంటల్ విషయం అంటే ఈ జగత్తులో మొట్టమొదటిసారిగా అంటే ఇక్కడ మన శరీరాలు కానీ ప్రపంచం కానీ దేంతో తయారు చేయబడినది, జగత్తు మొత్తం కూడా పంచభూతాలతో తయారు చేయబడింది. భూమి, ఆప, అనలో, వాయు, ఖం 5 ఉన్నాయి. భూమి, ఆప అంటే భూమి, ఆప, అనలో, వాయు, ఖం అంటే ఏంటి, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతాలతోనే మన దేహం తయారైంది. పంచభూతాలే ఈ జగత్తును మొత్తం సృష్టించాయి. అయితే ఈ పంచభూతాలతో పాటు వాటి గుణాలు కూడా ఉంటాయి. వాటినే పంచతన్మాత్రలు అంటారు. అంటే ఈ పంచభూతాలు రావడానికి ముందర వాటికి ముందు వాటి యొక్క గుణాలు తత్ మాత్ర అంటే దాని గుణం అవి వస్తున్నాయి అన్నమాట. అంటే ఏంటి, ఈ జగత్తులో మొట్టమొదటిగా సృష్టించబడినటువంటి తన్మాత్ర శబ్దము. దీని గురించి మనం గత వారం చాలా విపులంగా విశదంగా చర్చించాం. శబ్దం ద్వారానే మనం సంసారంలోకి వస్తాం, శబ్దం ద్వారానే మళ్ళీ సంసారం నుంచి బయటకు వెళ్తాం. సో ఈ విషయం అంతే తెలుసు కాబట్టి ప్రభువాలు రాస్తున్నారు, తొలుత తన్మాత్ర శబ్దము పిదప ఆకాశం సృజించబడినది చెప్పబడినది, స్పష్టంగా రాశారు. కాబట్టి పంచభూతాలు పంచతన్మాత్రలు ఇదైంది. తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు మొత్తం 20. తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము మొత్తం 24.
అంటే ఏంటి, ఈ జగత్తు మొత్తం ఉన్నది ఈ 24 తత్వాలతో మాత్రమే. పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు 20, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తం. ఈ 24 తత్వాలతోనే మొత్తం నడుస్తుంది. దీన్నే సాంఖ్యతత్వవేత్తలు మొత్తం చేస్తుంటారు, అనే సాంఖ్యయోగంలో చేస్తుంటారు. కానీ నిజమైన సాంఖ్యయోగం భక్తి యోగమే. అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు దీని గురించి ఈ పంచభూతాలు ఏ విధంగా, ఆ పంచభూతాలతో పాటుగా పంచతన్మాత్రలు ఏ విధంగా సృష్టించబడిన విషయాన్ని చెప్తున్నాడు. ఇది మనం కొద్దిగా లోపలికి వెళ్దాం. ఎందుకంటే వేటి ద్వారా మన శరీరాలు తయారైనాయో, వేటి ద్వారా ఈ జగత్తు తయారైందో, వేటి ద్వారా సమస్త జీవరాశి, ఈ చీమకు కూడా అంతే కదా. సపోజ్ మనకున్నటువంటి ఈ 6 అడుగుల శరీరం కానీ, లేదా చిన్న చిన్న చుక్కలాగా ఉండేటువంటి జీవి, దాని శరీరం దాంట్లో అంతే ఉంది. దాంట్లో మనకంటే తక్కువనని కాదు, దాంట్లో కూడా పంచభూతాలు ఉన్నాయి, దాంట్లో కూడా పంచతన్మాత్రలు ఉన్నాయి, దాంట్లో కూడా పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయి. కానీ వాటి యొక్క వికాసం, జ్ఞాన వికాసం అనేది తేడా ఉంటుంది అంతే. కాబట్టి ఈ జగత్తులో మొట్టమొదటిగా సృష్టించబడినటువంటి భౌతిక తత్వం ఆకాశం. అయితే ఆకాశానికి ముందర దాని తన్మాత్ర రావాలి కాబట్టి శబ్దం తయారైంది, శబ్దంతో పాటుగా ఆకాశం తయారైంది. నమసోధ వికుర్వణ్యాద్ అభూత్ స్పర్శగుణో నిలహ. తర్వాత ఈ ఆకాశమే అది వికారము చెంది, ఆకాశమే వికారము చెంది వాయువు ఉత్పన్నమైంది. అంటే మొట్టమొదటి వచ్చింది ఆకాశము, తర్వాత వచ్చింది వాయువు. అందుకోసమే ఆకాశంలో వాయువు దాంట్లో ఒదిగి ఉంటుంది. అయితే వాయువు యొక్క గుణం ఏమిటి, తన్మాత్ర ఏమిటి అంటే స్పర్శ. మనకు వాయువు కనిపించదు, కానీ మన చల్లగాలి ఇస్తుంది అంట అని, చల్లగాలిని చూసావా, చూడలేదండి, చల్లగాలి వస్తుంది అంటే స్పర్శ. అంటే స్పర్శ అనేది వాయువు యొక్క తన్మాత్ర. అయితే ఇక్కడ భాగవతంలో చెప్పబడుతున్న విషయం ఏమిటంటే, ఇప్పుడు ఆకాశం నుంచి వాయువు వచ్చింది. అది వికారాన్ని పొంది వాయువు వచ్చింది. అయితే వాయువు యొక్క గుణం ఏంటి, స్పర్శ. అయితే ఈ రెండవది అయితే ఉందో దానికి మొదటి దాని యొక్క గుణం కూడా దీంట్లో ఉంటుంది అది చెప్పనమాట. అంటే ఏంటి, ఆకాశంలో శబ్దం మాత్రమే ఉంది, కానీ ఆకాశం వికారము పొందగా మార్పు చెందగా వచ్చినటువంటి వాయువులో శబ్దము కూడా ఉంటుంది, స్పర్శ కూడా ఉంటుంది, రెండు ఉంటుంది దాంట్లో. అయితే తర్వాత ఆ వాయువు నుంచి ఆ వాయువు వికారం పొందగా వచ్చింది అగ్ని. అయితే అగ్ని యొక్క తన్మాత్ర అనేదేమో రూపం. అగ్ని మనకు రూపం కనిపిస్తుంటుంది, మనం చూడొచ్చు. మనకు అంటే అగ్ని ఇట్లా అంటే సమ్ డిఫరెంట్ ఫామ్స్ కనిపిస్తుంటాయి. మనం వాయువుని చూడలేం, వాయువు యొక్క రూపం కనిపిస్తుంది మనకు, ఆకాశం యొక్క రూపం కనిపించదు, కానీ అగ్ని యొక్క రూపం కనిపిస్తుంది. అంటే ఏంటి, అగ్నికి ఒక రూప లక్షణం ఉంది. అయితే ఇందాక చెప్పినట్టు విధంగానే ఏ విధంగా అయితే వాయువు ఆకాశం నుంచి రావడం వలన వాయు గుణం కూడా, ఆకాశ గుణం కూడా ఉంది. అదేవిధంగా వాయు యొక్క గుణం స్పర్శ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ వాయువు నుంచే అగ్ని వచ్చింది కాబట్టి అగ్నికుండే రూపలక్షణంతో పాటు శబ్దము, స్పర్శ రెండు కూడా. అంటే ఏంటి, అగ్నిలోకి వచ్చేటప్పటికల్లా 3 కనిపిస్తున్నాయి. ఒకటేమో శబ్దము, ఒకటేమో స్పర్శ, ఇంకోటేమో రూపం, 3 వచ్చినాయి దాంట్లో. అంటే ఈ విధంగా ఒక్కొక్కటి తయారయ్యేటప్పటికీ ఒక్కొక్కటి అడిషనల్ తయారవుతున్నాయి. అందుకోసం మనం చూసాం, అగ్నిని మనం రగిల్చాలి అంటే మనకు గాలి కావాలి, గాలి పెట్టగానే అగ్ని వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఆకాశము అదేంటి వాయువు వికారము నొందగా వచ్చేదే అగ్ని. కాబట్టి అది వాయువు ద్వారా అగ్ని రగులుకుంటుంది. ఈ విధంగా అగ్ని వికారం పొందగా వచ్చిందే అంటే జలము. అయితే జలంలో ఉండే లక్షణం ఏంటంటే అది రసం, దాంట్లో అంటే టేస్ట్. అయితే దీంట్లో జలంలో ఏంటంటే అగ్నిలో ఉండే లక్షణము, వాయువులో ఉండే లక్షణము, ఆకాశంలో ఉండే లక్షణం అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఏంటి, దానిలో శబ్దము ఉంది, స్పర్శ ఉంది,
రూపము ఉంది, రసము ఉంది, 4 ఉన్నాయి. అందుకోసం నీళ్ళు చూడండి, నీటికి శబ్దం ఉంది, అది నీళ్లు పడుతుంటే మనకు నీటి శబ్దం వస్తుంది. నీటి గలగలలు అంటాం మనం, నీటి గలగలలాడుతోంది, లేకపోతే అక్కడి నుంచి పైనుంచి కింద పడుతుంది, శబ్దం ఉంది దాంట్లో. నీటి స్పర్శ, చల్లగా ఉన్నాయి నీళ్ళు, స్పర్శ ఉంది. నీటికి రూపం కూడా ఉంది, మనం గ్లాసులో పోతే గ్లాస్ రూపం వస్తుంది, ఏ రూపం అంటే కావాలి వస్తుంది, రూపం ఉంది. దాంట్లో రసం కూడా ఉంది, టేస్ట్ కూడా ఉంది. అది వికారం పొందగా వచ్చిందే తర్వాత భూమి. అయితే భూమిలో ఉండే స్పెషల్ది గంధము అంటే వాసన. పుణ్యో గంధ పృథివ్యాంశ, కృష్ణుడు చెప్తున్నాడు. ఆ ఉండే సుగంధం, భూమిలో ఉండే సుగంధాన్ని నేను అంటున్నాడు కృష్ణుడు. ఆ గుణమే అంటే భూమికి ఉండేది గుణం, సుగంధం, అది దానికి ఉండే లక్షణం. అయితే భూమి అనేది చివరిది కాబట్టి దీనికి దానిపైన మిగిలిన 4 మూలతత్వాల యొక్క లక్షణాలు కూడా దాంట్లో ఉన్నాయి. అంటే భూమిలో శబ్దము ఉంది, భూమిలో శబ్దము ఉంది, స్పర్శ ఉంది, రూపము ఉంది, రసము ఉంది, గంధము ఉంది. అంటే ఏంటి, భూమి దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఈ పంచ తన్మాత్రలు పూర్తిగా దానిలో ప్రకటమై ఉంటాయి. కాబట్టి భూమి మీద మానవులు వీళ్ళందరూ కూడా రకరకాల జీవులు దానిలో మనుగడను సాగించగలుగుతుంది. ఎందుకంటే పంచతన్మాత్రలు ఇక్కడే ఉన్నాయి. ఈ పంచతన్మాత్రలు ఉండడం వలన పంచభూతాల ద్వారా శరీరాలు తయారవుతున్నాయి. పంచతన్మాత్రలు ఉన్నాయి భోగించడం కోసం, వాటిని కోసం పంచ జ్ఞానేంద్రియాలు, పంచ స్థూలేంద్రియాలు అన్నీ చక్కగా ఉండకూడినాయి. కాబట్టి ఇవన్నీ చక్కగా 20 చక్కగా కలిసినాయి. కాబట్టి మనస్సు, బుద్ధి, అహంకారం అనే జీవుడు రాగానే సృష్టి తయారైపోయింది. ఈ విధంగా ఈ 26వ శ్లోకం నుంచి 29వ శ్లోకం వరకు ఈ 2వ స్కందంలోని 5వ అధ్యాయంలో సర్వకారణ కారణం ఏ విధంగా తయారవుతుంది అని బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమానికి మార్గం చెప్తున్నాడు. ఏ విధంగా జరిగింది అని చెప్పడం కోసం. అంటే ఇది కొద్దిగా కాంప్లికేటెడ్గా అనిపించినా కూడా కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనకున్నవే మన దేహం పంచభూతాలతో తయారైంది. పంచభూతాలతో తయారైంది అంటే ఏంటి, దీంట్లో ఆకాశము ఉంది, దీనిలో అగ్ని ఉంది, తర్వాత దీంట్లో జలము ఉంది, దీనిలో భూమి ఉంది, దీంట్లో అన్నీ ఉన్నాయి. దాంట్లో ఈ 5 కూడా దీంట్లో ఉన్నాయి. అందుకోసమే పంచభూతాలు ప్రకృతి చికిత్స. అందుకోసం ఈ దేహం పంచభూతాలతో తయారైంది కాబట్టి పంచభూతాల ద్వారానే ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని చెప్పి ప్రకృతి వైద్యులు చెప్తుంటారు. నేను కూడా దాన్ని పాటిస్తూ ఉంటాను అనమాట. అంటే ఆకాశము అంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు దాంట్లో ఆకాశం ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఉపవాసం చేస్తామో ఆకాశతత్వాన్ని మనం చేస్తున్నట్టు. ఎప్పుడైతే వండనటువంటి ఆహార పదార్థం అంటే రా ఆహారాన్ని మనం తింటుంటే భూతత్వాన్ని మనం శరీరంలో తీసుకుంటున్నట్టు, భూతత్వాన్ని తీసుకున్నాడు. నీళ్ళని తాగడం ద్వారా మనం జలతత్వాన్ని మనం లోపల తీసుకుంటుంటాం. కాబట్టి తగినంత నీళ్ళని తాగుతుంటాం. కనీసం 4 లీటర్ల నీళ్ళని తాగాలి రోజుకి. ఈ విధంగా ఉంటుంది. తర్వాత ప్రాణాయామం ద్వారా ఆ వాయుతత్వం కూడా లోపల ఉంటుంది. లోపల దానికి చక్కగా సాగే అవకాశం ఉంటుంది. ఇక దీని ప్రభుపాలు వారి భాష్యంలో రాస్తున్నారు అనమాట. అంటే ఏంటి, మనిషిలో సపోజ్ కొన్ని మానసిక రుగ్మతలు ఉంటాయి. కొంతమంది కొద్దిగా మెంటల్గా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. మెంటల్గా బిహేవ్ చేయడానికి కారణం ఏంటంటే దానిలో వాయు చలనం కరెక్ట్గా లేదు వాళ్ళకి. అంటే మానసిక క్లేశాలు కానీ ఇవన్నీ ఉంటాయి. లేకపోతే కొంతమంది మెంటల్ డిసార్డర్ ఉంటుంది. దానిలో వాయు చలనం కరెక్ట్గా లేకపోవడం వల్ల అటువంటి వస్తుంది. కనుక వాయు చలనాన్ని కరెక్ట్గా చేయగలిగితే మళ్ళీ వాళ్ళకి ఆ వాయు చలనం చక్కగా సాగానే ఆరోగ్యం చక్కబడుతుంది. అందుకోసం సాక్షాత్తుగా కృష్ణుడే చెప్పాడు, ప్రాణాయామం పరం బలం. ఈ జగత్తులో ప్రాణాయామం అనేది చాలా పరం. ఎందుకంటే లోపల మనకు అనేక వాయువులు తిరుగుతుంటాయి. లోపల ఆ మొత్తం మన యొక్క కార్యక్రమాలన్నీ కావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాయువులు. ఈ వాయువులన్నీ తిరుగుతుంటాయి కాబట్టి ఆ వాయు చలనాన్ని చక్కగా సమకృతం చేయడం కోసం ఈ ప్రాణాయామం అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రభుపాలకు స్పష్టంగా అవుతున్నాం. దేహంలో విశేషమైన వాయు వ్యత్యస్తం కారణంగానే మానసిక రోగాలు కలుగుచుండును. వాయువును క్రమముగా నిలిపి తద్వారా దేహ రోగాలను దాదాపుగా లేకుండానట్లుగా చేయుట కొరకు యోగాభ్యాసములు
విశేష లాభదాయకములై ఉన్నవి. వాటిని చక్కగా అవలంబించినప్పుడు ఆయువు సైతం వృద్ధి చెందగలదు. ఆయువు పెంచుకోవాలంటే ఇటువంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి ఇక్కడ భాగవతంలో ప్రభుపాదులు రాస్తున్నారు భాష్యంలో. కాబట్టి మనం వీటిని నేను కొట్టి పడేయద్దు వీటిని. ఆయన సాక్షాత్గా భాగవతంలో రాస్తున్నారు. వ్యాసుల వారు తర్వాత దాని బ్రహ్మదేవుడు చెప్పాడు ఈ విధంగా అవధానం తర్వాత వచ్చింది చెప్తున్నారు. కాబట్టి వీటిని మనం సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ శరీరం ద్వారా మనమైతే ఎట్లా భోగించాము, శరీరం ద్వారా భగవత్ సేవనే జరుగుతుంది. కాబట్టి భగవత్ సేవ కోసం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం అనేది భక్తుల యొక్క ప్రాథమిక ధర్మం. అందుకోసమే వాళ్ళకి తెలియకుండానే ఈ ఏకాదశి ఉపవాసాలు అవన్నీ కూడా భక్తిమయ జీవితంలో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఆ రోజు అన్నాన్ని భిన్నం చేయకుండా, ఆ రోజు మరి ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ అవి తినకుండా పళ్ళు పాలతోటి లేకపోతే జలోపవాసం రసోపవాసం చేస్తుంటే ఆరోగ్యం బాగుంటుంది, తపస్సు కూడా సాగుతుంది. ఈ విధంగా అన్ని విధాలుగా కూడా భక్తి చేయడానికి ఈ మంచి మార్గంగా మనకు లభిస్తుందని భాగవతం తెలుస్తోంది. ఈ విధంగా బ్రహ్మదేవుడు సృష్టి యొక్క కార్యక్రమాన్ని చెప్తూ ఈ విధంగా మొత్తానికి పంచభూతాలు తయారైనాయి. ఈ పంచభూతాల తర్వాత నెక్స్ట్ కావాల్సింది ఏంటి? పంచభూతాలు తయారైనాయి, పంచభూతాలతో పాటు పంచ తన్మాత్రలు తయారైనాయి. ఆ పంచభూతాల నుంచే పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు అంటే 20 తయారైపోయినాయి. తర్వాత కావాల్సింది ఏంటి? మనస్సు, బుద్ధి, అహంకారం. అప్పుడే జీవుడు వచ్చేస్తాడు. కాబట్టి సత్వగుణం నుంచి మనస్సు వచ్చింది. ఆ మనస్సుని అంటే తర్వాత అదేవిధంగా దేహ చలనాన్ని నియంత్రించడానికి నానా రకాల దేవతల యొక్క సృష్టి కూడా జరిగింది. తర్వాత రజోగుణం యొక్క వికారం వలన మిగతా ఇంద్రియాలు తర్వాత ప్రాణంతో పాటుగా ఉద్భవించాయి అని చెప్పి దాని తర్వాత ఇవన్నీ కూడా అంటే ఏంటి? ఇల్లు తయారు కావాలంటే మనకు ఇటుకలు కావాలి, ఇసుక కావాలి, తర్వాత సిమెంటు కావాలి, కంకర కావాలి, ఇనుము కావాలి, ఇవన్నీ కావాలిగా. ఈ విధంగా అన్నీ కూడా తయారైన తర్వాత అంటే చెప్తున్నాను అనమాట. ఓ నారద, బ్రహ్మవేత్తల్లో ఉత్తముడా, పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సు, ప్రకృతి అనే ఈ సుజితాంశములు పరస్పరము కలిగినంత వరకు దేహములు ఏర్పడజాలవు. అంటే ఇవన్నీ కూడా తయారైనాయి. ఇవన్నీ తయారైన కరెక్టే. కానీ ఎప్పుడైతే ఆ తాపీవాడు, ఆ కట్టేవాడు అన్నింటినీ జతగూర్చందే ఇల్లు తయారు కాదు కదా. ఆ విధంగానే భగవంతుడు కారణోదక సాయి విష్ణువు ఇవన్నీ కూడా సృష్టించాడు. తర్వాత నేను దానికి సెకండరీ క్రియేషన్ గౌణ సృష్టి నేను చేశాను, అన్నింటినీ దగ్గర కలిపాను, జీవాలు తయారైనాయి అని చెప్తున్నాను అనమాట. తదా సంహత్య చాన్యోన్యం భగవచ్చక్తి చోదిత సదసత్వముపాదాయ చోభజం సజుజుహ్యదా. ఈ విధంగా ఇవన్నీ కూడా భగవత్ శక్తి తేది జతగూడినప్పుడు సృష్టి యొక్క మూల గౌణ కారణం రెండింటిని అనుకరించి ఈ విషయం చక్కగా ప్రకటమైంది. అంటే ఎప్పుడైతే భగవంతుడు ఇవన్నీ ఎప్పుడైతే ఇంటి యజమాని లేదా కాంట్రాక్టరు అవన్నీ పట్టుకొస్తారు, కాంట్రాక్ట్ అవన్నీ ఇసుక తెప్పిస్తాడు అని తెప్పిస్తా. కానీ ఇక్కడ ఉండేటువంటి లోకల్గా ఉండేటువంటి మేసన్ అన్నిటిని తయారు చేస్తారు. ఈ మేసన్ కట్టేసాడు పెద్ద ఇల్లు అంటే మేసన్ కట్టింది ఏం లేదు. అన్నీ చక్కగా వస్తువులు ఏర్పడే ఇల్లు కట్టే సామాగ్రిని మొత్తం ఏర్పాటు చేసినప్పుడు వాడు కట్టాడు. ఆ విధంగా స్థూల గౌణ సృష్టిలు రెండు కూడా తయారైనాయి అని చెప్పి ఇక్కడ చెప్తూ అంటే ఇది ఓన్లీ భూలోకమే కాదు, ఈ సమస్త ఉన్నటువంటి 14 లోకాలు కూడా ఆ విధంగానే తయారైనాయి. భూర్లోక కల్పిత పద్భ్యాం భువర్లోకస్య నాభితః హృదా స్వర్లోక ఉరసా మహర్లోకో మహాత్మనా. ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నారు అనమాట. ఎవరు? బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఇదొక ఈ పంచభూతాలు, పంచతన్మాత్రలు ఇవన్నీ ఉన్నాయో మొత్తం 20 తర్వాత మొన్న 24 కలిపి లోకాలన్నీ కూడా తయారైనాయి. అయితే ఆ లోకాల్లో ఉండే జీవులు మాత్రం రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క కర్మలను అనుసరించి వాళ్ళు ఆయా లోకాల్లో ఆయా దేహాలను పొందారు. కానీ ఆయా దేహాల యొక్క నిర్మాణం మాత్రం ఒకటే. ఉదాహరణకి మనకు ఇది ఒక ట్రైన్ ఉంది. ట్రైన్లో అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ ఉంటుంది. అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లోకి లోపలికి వెళ్ళడమే కష్టం, అంత కష్టంగా ఉంటుంది. తర్వాత స్లీపర్ క్లాస్ ఉంది, 3 టైర్ ఉంది. దాని తర్వాత 2 టైర్ ఉంది. తర్వాత ఫస్ట్ క్లాస్ ఉంది, ఫస్ట్ క్లాస్ ఏసీ ఉంది. అంటే ఏంటి? ఇప్పుడు అన్రిజర్వ్డ్ ఉంది, తర్వాత స్లీపర్ క్లాస్, తర్వాత సెకండ్ స్లీపర్ క్లాస్.
కానీ అందరిలోకి మనం వెళ్ళి చూసినా కూడా దీంట్లో ఉండే మనుషులు వేరే విధంగా ఉంటారు, దీంట్లో ఉండే మనుషులు వేరే విధంగా ఉంటారు, దీంట్లో ఉండే మనుషులు వేరే విధంగా ఉంటారు, ఫస్ట్ క్లాస్లో ఉండే వాళ్ళు వేరే విధంగా ఉంటారు, అందరూ ఒకే రకంగా ఉంటారు. అందరికీ 2 కాళ్ళు 2 చేతులు 2 కాళ్ళు ఇవే ఉంటాయి. కానీ వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి వారు ఆయా ప్రదేశాల్లో ఉంచబడ్డారు. వాడికి అన్నం కావాలి, వీడికి అన్నం కావాలి, వాడికి మంచినీళ్ళు కావాలి, వీడికి మంచినీళ్ళు కావాలి, వాడు అట్లా అదే జనరల్ కంపార్ట్మెంట్లో వాడు కూడా నిద్ర కావాలి, వాడు పడుకునే వాడు ఆ కూర్చునే నిద్రపోతే కొంతమంది నిలబడే నిద్రపోతారు, ఎందుకంటే వాడికి నిలబడే స్థానం కూడా లేదు, కాబట్టి నిలబడి నిద్రపోతున్నాడు. ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఏసీ వచ్చేటప్పటికి ఆ కూపేలో ఒకే వ్యక్తి ఉన్నాడు, వాడి కోసమే ఆ కూపే ఏర్పాటు చేయబడింది, దాంట్లో హాయిగా పడుకున్నాడు. వీడికి నిద్ర, వాడికి నిద్ర, ఈ విధంగా 14 లోకాలు ఏర్పాటు చేయబడ్డాయి. కానీ అందరి ఏర్పాట్లు కూడా ఈ 24 తత్వాలతోటి ఏర్పాటు చేయబడ్డాయి. 24 తత్వాలతో ఏర్పాటు చేయబడ్డాయి. అంటే ఏంటి? ఇవన్నీ కూడా భగవంతు సృష్టిలోనే చెప్తూ భూలోక కల్పిత పద్భ్యాం భువర్లోకోస్య నాభిత. అయితే ఈ లోకాలు ఏవైతే ఉన్నాయో, ఈ మొత్తానికి మనం రైలు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. రైలు ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి జనరల్ కంపార్ట్మెంట్ కూడా పట్టాల మీదే ఉంది. తర్వాత స్లీపర్ క్లాస్ డబ్బా కూడా పట్టాల మీదే ఉంది. తర్వాత సెకండ్ స్లీపర్ కూడా పట్టాల మీదే ఉంది. ఫస్ట్ క్లాస్ కూడా పట్టాల మీదే ఉంది. అదేవిధంగా ఏ విధంగా అన్నీ కూడా ఒకే పట్టాల మీదనే ఒకే నడుస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ఈ లోకాలన్నీ 14 లోకాలు కూడా అన్నీ కూడా భగవంతుడి మీదనే ఆధారపడి ఉన్నాయి అని చెప్తున్నాను అనమాట. చెప్తూ భూలోకం నుంచి గల అధోలోకాలు, అంటే భూలోకం నుంచి కింద 7 లోకాలు ఉన్నాయి, పైన 7 లోకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భగవంతుని పాదాల యందు స్థితమైనట్లుగా చెప్పబడుతున్నాయి అని చెప్పాడు. అంటే భగవంతుని యొక్క పాదాల మీద ఈ 7 లోకాల కింద లోకాలు ఉన్నాయట. భూలోక కల్పిత పద్భ్యాం భువర్లోకోస్య నాభిత హృదా స్వర్లోక ఉరసా మహర్లోకో మహాత్మన. అయితే ఈ అధోలోకాలను కూడా పాదాల మీద మొత్తం అవి ఆధారపడి ఉన్నాయి. తర్వాత భూలోకం నుంచి ఉన్నటువంటి మధ్యలోకాలు అన్నీ కూడా నాభి స్థానంలో స్థితమై ఉన్నాయి. తర్వాత దానిపైన ఉండేటువంటి మహర్లోకము స్వర్లోకము ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క వక్షస్థలం దాని మీద ఆధారపడి ఉన్నాయి అని చెప్పి బ్రహ్మదేవుడు ఈ విధంగా సృష్టి జరిగింది అనే విషయం చెప్తున్నాను అనమాట. గ్రీవాజం జనలోకోస్య తపోలోకాస్తనద్వయాత్ మూఢాభే సత్యలోకస్తు బ్రహ్మలోకో సనాతన. ఇది భగవంతు యొక్క భగవంతు యొక్క విరాట్ రూపం అని కూడా అంటారు అనమాట. అయితే భగవంతు యొక్క విరాట్ రూపంలో వక్షస్థలం నుంచి మెడ వరకు జనలోకము తపోలోకము స్థిరమై ఉన్నాయి. అత్యున్నతమైన సత్యలోకం ఏందో భగవంతుడి యొక్క శిరస్సు, అంటే భగవంతుడి యొక్క ఉరము ఏది వక్షస్థలం ఉందో అక్కడి నుంచి, అంటే ఏంటి, సత్యలోకం కూడా అది స్వర్గలోకం కూడా ఇంకా కిందే ఉంది. కానీ హృదయం దగ్గర మాత్రం జనలోకము తపోలోకము సత్యలోకము ఇవన్నీ కూడా హృదయం నుంచి శిరోభాగం వరకు ఉన్నాయి అని చెప్తున్నాను అనమాట. కానీ ఎంతైనాను ఆధ్యాత్మిక లోకంలో సనాతనములై ఉన్నాయి. కాబట్టి ఎవరైతే బ్రహ్మలోకం వరకు ఉంటారో, ఎప్పుడైతే సృష్టి వినాశం అవుతుందో వాళ్ళందరూ కూడా భగవత్ సేవలో ఉండి అక్కడి నుంచి భగవద్ధామానికి వెళ్ళగలుగుతారు అని ఆ ఊర్ధ్వలోకాల గురించినటువంటి రచనను ఏ విధంగా విరాట్ రూపంలో వర్ణించబడింది అనే విషయాన్ని బ్రహ్మదేవుడు చక్కగా తన పుత్రుడికి చెప్తున్నాడు అనమాట. చెప్తూ ఈ 14 లోకాలు ఉన్నాయి. అంటే ఏంటి, పైన 7 లోకాలు కింద 7 లోకాలు, వాటి గురించినటువంటి సంపూర్ణ వివరణాన్ని ఇస్తూ అంటే మొట్టమొదటి ఏం చెప్పారంటే ఈ ఊర్ధ్వలోకాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పారు. తపోలోకము జనలోకము సత్యలోకము ఇవన్నీ చెప్పారు. అయితే కింద ఉండే లోకాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్తూ అంటే ఈ 14 లోకాల్లోని 7 లోకాలు అధోలోకాలని అవి భగవంతుడి కటి ప్రదేశానికి కిందలో ఉన్నాయి. అయితే మొట్టమొదటి లోకమైనటువంటి అతలము, అంటే అతలము వితలము సుతలము తలాతలము మహాతలము రసాతలము, తర్వాత పాతాళం, ఈ మొత్తం 7 ఉన్నాయి. ఈ 7లో ఉన్నటువంటి ఫస్ట్ ఏదైతే అతలం ఉందో అది భగవంతుడి యొక్క కటి ప్రదేశం, అంటే విరాట్ రూపం యొక్క కటి ప్రదేశంలో ఉంది. తర్వాత రెండవదైనటువంటి వితలం ఎక్కడ ఉందో అది భగవంతుడి యొక్క తొడల మీద ఊరువుల మీద ఆధారపడి. మూడవదైనటువంటి సుతలమైనది మోకాళ్ళ జానువులపై.
మోకాళ్ళ మీద ఉంది. తర్వాత 4వ తలాతలం పిక్కల మీద ఆధారపడి ఉంది, నిలిచింది. 5వది మహాతలం అదే గుల్ఫాము, అంటే అది యాంకిల్ మీద భగవంతుడు. తర్వాత 6వదైనటువంటి రసాతలము భగవంతుడి పాదాల పైన ఆధారపడింది. తర్వాత పాతాళం భగవంతుడి యొక్క పాదమూలము, అంటే పాదాల కింద. ఈ విధంగా 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు. ఈ విధంగా భగవంతుని యొక్క విరాట్ రూపం పూర్తిగా తయారైంది అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ సృష్టి ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని చక్కగా వర్ణిస్తున్నాం మేడం. ఇదే విషయం చెప్తూ భూలోక కల్పితాపద్భ్యాం భువర్లోకోస్య నాభితః స్వర్లోక కల్పితో మూర్ధ్నా ఇతి వా లోక కల్పన. కొంతమంది వేరే విధంగా కూడా చెప్తుంటారని చెప్తూ, ఇంకొందరు సమస్త లోకాలు భగవంతుని పాదాలపై నెలకొని ఉన్న అధోలోకములు భూమి వరకు, నాభి వరకున మధ్యలోకములు, వక్షస్థలం నుండి నెలకొని ఊర్ధ్వలోకములు అనే 3 భాగాలుగా విభజిస్తున్నారు. అంటే ఏంటి, వీటిని 2గా కాకుండా కొంతమంది 3గా విభజిస్తున్నారట. 3గా ఎట్లా చేస్తున్నారు అంటే, భూమి వరకు ఉన్నటువంటి అధోలోకాలన్నీ ఒక కేటగిరీ కింద నుంచి, అంటే భగవంతుని పాదతలం నుంచి మొదలుపెట్టుకుని నాభి వరకు ఏదైతే ఉందో కింద ఉన్న లోకాలు అవన్నీ కూడా ఒక కేటగిరీ, అవన్నీ కూడా 1 కేటగిరీ. తర్వాత నాభి పైన వక్షస్థలం వరకు ఉన్నవేమో ఒకటి, అంటే భూలోకము, స్వర్గలోకాలు ఇవన్నీ అన్నమాట. అది ఒక కేటగిరీ. తర్వాత దానిపైన వక్షస్థలము, కంఠము, శిరము, ఇవన్నీ కూడా ఇది ఒక కేటగిరీ. అంటే కింద 7, మధ్యలో 2, పైన కింద 7 అయినాయి, కింద 7 పైన 7 కావాలి. కాబట్టి పైన 3, మధ్యలో 4. పైన 3 ఉన్నాయి, మధ్యలో 4 ఉన్నాయి, కింద 7 ఉన్నాయి. ఈ విధంగా వాటిని వర్ణించడం 3 భాగాలుగా చేస్తున్నారు. భూలోక కల్పిత పద్భ్యాం భువర్లోకోస్య నాభిత స్వలోక కల్పితో మూర్ధ్నా ఇతి వా లోక కల్పన. ఈ విధంగా భగవంతుడి యొక్క విరాట్ రూపం వర్ణితమవుతోంది అని చెప్తూ, దాని తర్వాత తన సృష్టి అయిన తర్వాత, తను ఆ విధంగా గౌణ సృష్టి చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేశాడు? ఎందుకంటే సృష్టి కార్యక్రమం కావాలన్నా, సృష్టికారం అయిన తర్వాత మొట్టమొదటి చేస్తాం. సపోజ్ మనం ఇల్లు కట్టుకున్నాం, గృహప్రవేశం చేస్తాం. అయితే గృహప్రవేశం చేసినప్పుడు ఆ రోజు ఏం చేస్తాం? ఇంట్లో గృహప్రవేశం చేసి నాకు యజ్ఞం చేస్తాం. ఎందుకంటే భగవంతుని అర్చించాలి. ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు యజ్ఞం ద్వారా భగవంతుని అర్చించాలి. అదేవిధంగా బ్రహ్మదేవుడు అనుకున్నట్టు, నేను భగవంతుని అర్చించాలి, ఎందుకంటే నేను పెద్ద కార్యక్రమం చేశాను కాబట్టి ఇప్పుడు నేను భగవంతుని యజ్ఞం ద్వారా అర్చించాలి అని సంకల్పం చేశాడు. అయితే తన కొడుకుకి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, అప్పుడు నేను యజ్ఞం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఎటువంటి సంభారాలు కనిపించలేదు. అప్పుడేం చేశాను, నేను ఆ మహాపురుషుడు మహావిష్ణువు నాభికమలమునందు జన్మించినప్పుడు అతని దేహావయవును తప్ప నాకు ఎటువంటి యజ్ఞ సంభారములు కనిపించలేదు, కలిగి ఉండలేదు అని స్పష్టంగా చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే యజ్ఞం చేయాలంటే ఒక యజ్ఞగుండం కావాలి, పూలు కావాలి, దర్భలు కావాలి, తర్వాత యజ్ఞ వేదిక కావాలి, దానికి సరైన సమయం కావాలి, తర్వాత మంత్రాలు కావాలి, తర్వాత దక్షిణలు కావాలి, ఆహ్వానం చేయడానికి దేవతల నామాలు కావాలి, తర్వాత విశేష ప్రార్థన, విశేష విధానాలు కావాలి, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అప్పుడు భగవంతుడి యొక్క రూపాన్నే, భగవంతుడి యొక్క ఇంద్రియాన్ని నేను ఆ విధంగానే వాడుకున్నాను. ఆ విధంగా యజ్ఞావసర సంభారాలను, సామగ్రిని నేను భగవంతుని దేహావయం నుండి ఏర్పాటు చేసుకొనవలసి వచ్చెను. దేవతానామములు ఆహ్వానించు ద్వారా పరమగమ్యము క్రమముగా లభ్యము కాగలదు. ఆ విధంగా ప్రాయశ్చిత్తము చరమగమ్యము పూర్ణము కాగలదు అని చెప్పి, అంటే ఏంటి, తనకు కావలసినటువంటి సమస్త సంభారాలని బ్రహ్మదేవుని ఏమంటే, నేను భగవంతుని యొక్క అవయవాల నుంచే నేను అన్నింటినీ పొంది అటువంటి యజ్ఞాన్ని సుసంపన్నం చేశాను ఆ సమయంలో. ఎందుకంటే యజ్ఞాన్ని పూర్తి చేయందే ఎవరు కూడా సంపూర్ణత్వాన్ని వాళ్ళు పొందలేరు అని బ్రహ్మదేవుడు చెప్తూ, తదనంతరం నేనే కాకుండా నీ సోదరులు వాళ్ళందరూ కూడా
ఈ వ్యక్త పురుషులు ఇరువురిని సంతృప్తిపరచడానికి విధి విధానంగా యజ్ఞాలు చేశారు. అంటే ఏంటి, సృష్టి తర్వాత బ్రహ్మదేవుని మనం నేర్చుకునేది అంటే యజ్ఞం ద్వారా భగవంతుని సంతృప్తిపరచడం. అంటే ఏంటి, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన కంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అంటే ప్రతిది కూడా బ్రహ్మమే అనే సంకల్పం. అది కాబట్టి భగవంతుడి నుంచే పొందారు, భగవంతుడి నుంచే పొంది భగవంతుడికే యజ్ఞ రూపంలో వాళ్ళు సమర్పించడం జరిగింది అని చెప్తూ యస్యావతార కర్మాణి గాయంతే హ్యస్మదాదయః నయం విదంతి తత్వేన తస్మై భగవతే నమః. ఆ విధంగా భగవంతుని యొక్క అంటే దీంట్లో ఇది మనం 6వ అధ్యాయంలోకి వచ్చేసాం. దీని పేరు పురుష సూక్త నిర్ధారణము. ఈ పురుష సూక్త నిర్ధారణలో ఆ విధంగా సృష్టి జరిగిన తర్వాత భగవంతుడి ప్రీత్యర్థమై యజ్ఞాలు ఏ విధంగా జరిగినాయి, ఆ భగవంతుని హృదయంలో ఉండే పరమాత్మ రూపంలో ఉండేవాడిని ఏ విధంగా అర్చిస్తాం అంటే పురుష సూక్తం ద్వారా చదువుతున్నాం. పురుష సూక్తం చదువుతున్నామంటే మనం గర్భోదక సాయి విష్ణువుని మనం కీర్తిస్తున్నాం. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చదివేటువంటి గర్భస్థుతి మంత్రాలు ఉన్నదో అది పురుష సూక్తం ద్వారా చేసేది గర్భోదక సాయి విష్ణువుని కీర్తించడం, గర్భోదక స్థాయిని స్తుతించడం. ఆ స్తుతి కార్యక్రమాలు చేసే వాళ్ళు అందుకోసమే యజ్ఞాల్లో ఎప్పుడు చేసినా బ్రాహ్మణులు చేసేదంటే పురుష సూక్తం ద్వారానే వాళ్ళు భగవంతుని అర్చిస్తుంటారు. అదేవిధంగా స్త్రీ సూక్తం ద్వారా భగవత్ శక్తిని పూజిస్తారు, పురుష సూక్తం ద్వారా భగవంతుని అర్చిస్తారు. అంటే ఏంటి, ఈ పురుష సూక్తం ద్వారా చేసే అంటే ఎవరైతే సృష్టికి మూల కారణుడో ఆ సృష్టికి మూల కారణుడైనటువంటి మహావిష్ణువుని వాళ్ళు కీర్తిస్తున్నారు, మహావిష్ణువుని పూజిస్తున్నారు అన్నమాట. ఇది పురుష సూక్తం ద్వారా. అందుకోసం మీరు స్పష్టంగా గమనించండి, ఎప్పుడైనా యజ్ఞాలు జరిగినప్పుడు ఆ యజ్ఞాల్లో వాళ్ళు చదివే మంత్రాలు ఇవే కనిపిస్తాయి మనకు, పురుష సూక్తము స్త్రీ సూక్తము, ఇది స్పష్టంగా కనిపిస్తుంటుంది మనకు. అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు ఏమంటున్నాడంటే భగవంతుడి అంటే ఎప్పుడైతే మనం భగవంతుని కీర్తిస్తామో, భగవంతుడిని వర్ణిస్తామో, భగవంతుని పూజిస్తామో అప్పుడు మనకు కావాల్సినటువంటి సంరక్షణ, ఈ జగత్తులో మనకు కావాల్సిన సంరక్షణ కావాలి. ఎందుకంటే ఇది అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వం. ఈ జగత్తు మొత్తం అనిత్యంగా ఉంటుంది, అసుఖంగా ఉంటుంది, క్లేశమయంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్ని కూడా ఆపోజిట్ ఎలిమెంట్సే ఉంటాయి. కాబట్టి వీటి నుండి మనకు రక్షణ కలగాలి అంటే భగవద్ రక్షణ మనకు అవసరం పడుతుంది. భగవద్ రక్షణ అవసరం పడుతుంటే భగవన్ నామాలను, భగవంతుని యొక్క మహిమలను కీర్తించడం, భగవంతుని కోసం సేవ చేయడం, ఈ కార్యక్రమాలు వస్తుంటే దానిలో ముఖ్యమైనదని యస్యావతార కర్మాణి గాయంతే యస్మదాదయః. అది భగవంతుని యొక్క కర్మలను, భగవంతుని యొక్క లీలను వర్ణిస్తుంటాం. ఇక్కడ బ్రహ్మదేవుడు ఏమంటున్నా అంటే తత్వతః పూర్ణంగా తెలియబడినప్పటికీ మనకు భగవంతుని యొక్క లీలను వర్ణిస్తుంటాం, భగవంతుని యొక్క కీర్తన చేస్తుంటాం. కానీ ఆ భగవద్ లీల యొక్క మహిమ మనకు పూర్తిగా తెలియదు, ఎట్టి పరిస్థితి లేదు. ఈ మాట ఎవరంటున్నారు? సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు అంటున్నాడు. తత్వతః పూర్ణంగా ఎరుగబడినప్పటికీ ఎవ్వని అవతారములు మరియు కర్మలు మనచే గానము చేయబడునో అటు దేవదేవుడైన శ్రీకృష్ణునికి గౌరవపూర్వక వందనమును అర్పింతుముగాక. భగవంతుని గురించి పూర్తిగా మనకు తెలియదు, అయినా దాన్ని కీర్తిస్తుంటాం. ఆ విధంగా అంత మహిమాన్వితంగా ఉంటాయి భగవంతుడి లీలలు. ఆయన అంటే ఏంటి, మనం ఆ చిలక పలుకుల చిలక ఏంటి, చిలక ఎంత చెప్తే అంతే ఉంటుంది. సపోజ్ మనం ఉన్నాం, మనం ఎదుటి వ్యక్తి అని అడుగుతున్నప్పుడు మనకు ఆ ప్రశ్నకు తగ్గ సమాధానం చెప్తాం. కానీ ఒక చిలక ఉంది, చిలకకు మనం కొన్ని మాటలు నేర్పించాం, ఆ పలికిన మాటలు మాత్రమే అది పలుకుతుంది, అంతకంటే ఎక్కువ పలకలేదు. అది సపోజు నేర్పించారు, మీ యజమాని పేరు ఏమిటి? మా యజమాని పేరు రామారావు అంటుంది. మీ యజమానురాలు పేరు ఇంకోటి ఏదో పేరు, అదేంటి సీతాలక్ష్మి అని చెప్పాను, రామారావు సీతాలక్ష్మి. మరి ఇవాళ ఏం చేశారు వంట? దాన్ని తెలీదు, ఎందుకంటే అది దానికి నేర్పించలేదు అన్నమాట. కాబట్టి మీ యజమాని పేరు, మీ ఇంటి పేరు, మీ ఊరి పేరు, హరే కృష్ణను ఇవన్నీ చెప్తుంది. అంటే ఏది నేర్పిస్తే అదే పలుకుతుంది, అంతే, దానికి అంతకంటే ఇంకే రాదు. అదేవిధంగా భగవద్లీలలు మనకు కొంత మాత్రమే తెలుసు, పూర్తిగా మనకి అవగాహన కాలేదు.
అయినా కూడా ఏ విధంగా కీర్తించబడుతున్నాయో అంటే భగవంతుడు ఓకే పర్వాలేదు, అంత పలుకుతున్నావో పలికి, నన్ను పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నన్ను పూర్తిగా తెలుసుకున్నావు అంటే నా దగ్గరికి వస్తాను, ఇక్కడ ఉండే అవకాశం ఏముంటుంది. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. పూర్తిగా తత్వతః తెలుసుకుంటే నువ్వు నా దగ్గరికి వస్తావు, అక్కడ భౌలోకంలో ఉండాల్సిన అవసరం ఏముంటుంది. అయినా కూడా నేను పూర్తిగా తత్వతగా తెలియకపోయినా కూడా కీర్తిస్తూనే ఉండు అని ఎవరైతే భగవంతుడు మనని అనుగ్రహిస్తున్నాడో అటువంటి భగవంతుడికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి బ్రహ్మదేవుడు దానిలో చేశాడు. చేసి ఏ విధంగా ఈ సృష్టి మొత్తం జరిగింది అనే విషయాన్ని చెప్తూ, ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు దాన్ని చెప్తూ, స్వయంగా నేను అంటే బ్రహ్మదేవుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, దక్షాది ప్రజాపతులు, నారదుడు, ఇంద్రచంద్ర స్వర్గలోకపాలకులు, గంధర్వ లోకపాలకులు, విద్యాధర లోకులు, చంద్రలోకపాలకులు, సిద్ధలోక వాసులు, పేత పిశాచ భూత కూష్మాండ జలచరాల మృగాలు, పక్షుపక్షాలు, మొత్తం ఈ జగత్తులో కనిపించి ఏదైనా కానీ మనం ఊహించంది కనిపించింది వినిపించింది ఏదైతే ఈ జగత్తులో ఉందో ఏదుందో ఇది చూస్తే మనకు భగవద్ రూపంలాగా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే అంత సమస్తం భగవంతుడి నుంచే వచ్చింది కాబట్టి భగవద్ రూపంలాగా కనిపించవచ్చు. కానీ నిజానికి అవి భగవద్ రూపం కాదు, ఇది భగవంత్ శక్తి యొక్క కేవలం ఒక అంశం మాత్రమే. ఇప్పుడు మన ఇంట్లో ఉంటుంది, మన ఇంట్లో అనేకమైన వస్తువులు ఉన్నాయి, అనేకమైనటువంటి వస్తువులు, సామాన్లు, ఆస్తులు, ధనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా యజమాని యొక్క రూపమే. అంటే ఒక రకంగా ఎందుకంటే ఆ యజమానే తన శక్తి ద్వారా వాటిని కొని తెచ్చుకున్నాడు కాబట్టి, తనవిగా చేసుకున్నాడు కాబట్టి యజమాని రూపమే. కానీ నిజంగా అవి మొత్తం యజమాని కాదు. యజమానికి ఉన్నటువంటి అపారమైనటువంటి ఐశ్వర్యంలో కించిత్తు సూక్ష్మమైన విషయం మాత్రమే. ఇది సామాన్య మానవుడికి ఆ విధంగా అన్వయిస్తున్నప్పుడు భగవంతుడికి ఎట్లా ఉంటుంది. కాబట్టి ఈ జగత్తు మొత్తం ఇలా కనిపిస్తుంది, సమస్తమైనటువంటి చరాచర జగత్తు కనిపిస్తోంది. ఇవన్నీ కూడా ఇంకా దీంట్లో శక్తి, ఐశ్వర్యము, ఓజస్సు, బలము, క్షమాగుణము, సౌందర్యము, సిగ్గు, విభూతి అనే విషయాలు కన్నా ప్రతిదీ కూడా ఈ జగత్తులో ఏదో ఉందో ఇది భగవద్ రూపంలాగా మనకు అనిపించవచ్చు, సత్యంగా కూడా కనిపించవచ్చు. కానీ నిజానికి కనుక ఆలోచిస్తే ఇది భగవత్ శక్తి యొక్క దివ్యశక్తి యొక్క ఒక అంశం మాత్రమే. అంటే భగవంతుని మహిమ అంత అపారంగా ఉంటుంది. కాబట్టి అని ఉన్నాడు నారద, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియాలి అంటే హృదయంలో పోగుబడినటువంటి మాలిన్యం ఏదుందో అది తొలగిపోవాలి. హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా తెలియబడతాయి అని చెప్తూ, ప్రాధాన్యతో యానృష ఆమనంతి లీలావతారాన్ పురుషస్య భూమ్నా ఆపీయతాం కర్ణకషాయ శోష అనుక్రమిష్యేత ఇమాన్ సుపేషాన్. ఎవరైతే ఆ భగవల్లీలామృతాన్ని పానం చేస్తారో వారే ఈ హృదయ కల్మషం అనేటటువంటి దాని నుంచి బయటపడతారు. అవి ఆ విధంగా నేను అవి పానం చేశాను కాబట్టి అవి నా హృదయంలో ఉండిపోయినాయి. ఎప్పుడైతే నిజంగా గుర్తుంచుకోండి, ఎవరైతే మన హృదయాన్ని తాకుతారో, సపోజ్ మనకు అనేక మందిని కలుస్తుంటాం, అందరూ అనేక మంది మనకు సహాయపడుతుంటారు, ఇవన్నీ అవుతుంటాయి. కానీ ఏ వ్యక్తి సహాయం ద్వారా మనకు అపారమైన లాభం కలిగిందో, మనలో ఉన్న దుఃఖం తొలగిపోయిందో ఆ వ్యక్తిని మాత్రం మనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. జీవితాంతం ఏంటి, ఒక్కోసారి రాబోయే జన్మల్లో కూడా గుర్తుపెట్టే ఒక, ఎందుకంటే ఆయన మీద ఎంత ప్రేమ కలిగిపోయిందంటే వాడిని ఆలోచిస్తూ వచ్చే జన్మల్లో కూడా ఆయనతో ఏదో విధంగా సంబంధం కలిసిపోతుంది, ఆ విధంగా నడుస్తుంటుంది ఈ విధంగా. కాబట్టి ఆ హృదయంలోకి చేరగలిగిన వ్యక్తి యొక్క మహిమ ఆ విధంగా ఉంటుంది. అదే ఆ విధంగా ఉంటే హృదయంలో ఉండేటువంటి కల్మషాలను తొలగించి, మన దుఃఖాన్ని సంపూర్ణంగా తొలగించి, మన హృదయంలో చీకట్లను తొలగించి వెలుగును నింపేటువంటి భగవద్ లీలలు నిజంగా ఆ హృదయంలో ప్రవేశించి ఆ విధంగా చేసినప్పుడు అవి శాశ్వతంగా ఉండిపోతాయి. బ్రహ్మదేవుడు ఏమంటాడు, నా హృదయంలో అవి అట్లాగే ఉండిపోయినాయి, దీని ప్రభుపాలు చాలా అద్భుతంగా భాష్యం రాస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ప్రతి మనిషి కూడా చెవులకు ఇంపైనటువంటి మాటలు వినాలనుకుంటాడు. మంచి ఆ ఇంపైన మాటలు, ఇంపైన పాటలు, ఇంపైనటువంటి గుణగానం వినాలనిపిస్తుంటుంది. ఎన్ని విన్నా ఎన్ని చేసినా అవి హృదయంలో నిలవవు.
ఉదాహరణకు ఇప్పుడు మనని ఎవరో మెచ్చుకున్నారు, ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్. ఎప్పుడు అది గత ఏంటి 10 ఏళ్ల కింద పెద్ద ఫంక్షన్ జరిగింది. ఆ 10 ఏళ్ళ లేదా పోయిన సంవత్సరం పెద్ద ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్లో అందరూ వచ్చి మెచ్చుకున్నారు. సంవత్సరం అయింది. సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ రోజు నాడు ఫలానా వ్యక్తి మీ గురించి ఏం మాట్లాడాడు చెప్పగలరా అంటే ఒక్క మాట గుర్తులేదండి. ఒక్క మాట గుర్తుండదు. చెవులకు ఎంత ఇంపైన మాటలు కూడా మన హృదయంలో నిలబడవు. ఇది రహస్యం. నిలబడగలిగేది ఒకటే, అదే భగవన్నామ కీర్తన, భగవల్లీలా కీర్తన హృదయంలో నిలిచిపోతుంది. కాబట్టి ప్రభుపాలు రాస్తున్నామండి. కాబట్టి మనిషి ఎన్ని విన్నా, ఎన్ని రకాల సంభాషణలు విన్నా ఎప్పటికీ సంతృప్తి చెందడు. ఎప్పుడు సంతృప్తి చెందుతాడు? ఎప్పుడైతే తన హృదయంలో శాశ్వతంగా నిలిచిపోగలిగేటువంటి భగవన్నామ భగవల్లీలా కీర్తనను వింటాడో, శుద్ధ భక్తుల ముఖతః వింటాడో, అప్పుడు మాత్రమే ఆ మాటలు ఆ కీర్తన హృదయంలో నిలిచిపోతుంది. దీనికి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం మన బ్రహ్మదేవుడే. అవి నా హృదయంలో నిలిచిపోయినాయి. అపీయతాం కర్ణకషాయ శోషా అనుక్రమిష్యేత ఇమాన్ సుపేషాన్. అవి నా హృదయంలో ఉన్నట్లుగా శ్రవణ మధురాలు. అవి ఏ విధంగా నిలిచిపోయాయో అది ఉన్నట్టుగా నీకు చెప్తున్నాను. అంటే ఏంటి? ఎప్పుడైతే సృష్టి తయారైపోయిందో, సృష్టి అయిపోయిన తర్వాత భగవంతుణ్ణి అర్చించడానికి కోసం యజ్ఞాలు అవన్నీ కూడా జరిగినాయో, దాని తర్వాత జరగవలసింది ఏమిటి? భగవల్లీలా కీర్తనం జరగాలి. అందుకోసం ప్రత్యేకంగా ఎప్పుడైనా సృష్టి గురించి అడిగాడు యాక్చువల్లీ నారదుల వారు తమ తండ్రిని. సృష్టి గురించి అడిగిన ప్రశ్నకి నారదుల వారి ప్రశ్నకి బ్రహ్మదేవుడు ఓన్లీ సృష్టి గురించి చెప్పకుండా, ఎందుకు సృష్టి అంటే ముఖ్యమైన ఉద్దేశం జీవుల యొక్క సంక్షేమము, జీవుల యొక్క కోరికలను తీర్చడం అవన్నీ ఉన్నాయి. దానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి, దానికోసం యజ్ఞాలు కావాలి, యజ్ఞాల తర్వాత తర్వాత జీవులందరినీ రక్షించాలి. ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కదా. అందుకోసమే సృష్టికి సంబంధించిన కార్యక్రమాలు చెప్తూ 7వ అధ్యాయాన్ని ప్రవేశిస్తున్నారు. భగవంతుడు ఎందుకు రకరకాల అవతారాలు స్వీకరిస్తాడు? ఎందుకంటే ఎవరైతే తన భగవద్లీలా కథలను వినాలని ప్రయత్నిస్తుంటారో, ఎందుకు వాళ్ళు వినాలని ప్రయత్నిస్తున్నారు, ఎందుకు వాళ్ళు కీర్తించాలని ప్రయత్నిస్తున్నారు అంటే ఈ జగత్తులో రక్షణ కలిగించేది భగవద్లీలా కథలే. మీకు నేను చాలాసార్లు చర్చించినట్టు ఈ జగత్తులో మనకు 2 ఉన్నాయి. ఒకటేమో భగవన్ నామం ఉంది, ఒకటి భగవత్ కథ, 2 ఉన్నాయి. ఒకటేమో కృష్ణ నామము, కృష్ణ కథ, 2 ఉన్నాయి. ఆ 2 ఒకటే కదండి అనుకుంటారు. 2 ఒకటి కాదు, 2 వేరే కానీ 2 ఒకటే. ఇది అచించ భేదాభేద తత్వం. 2 ఒకటే. ఎందుకు? 2 కృష్ణుడికి సంబంధించినవే, కానీ 2 ఒకటి కాదు. ఎందుకంటే రెండింటి యొక్క ప్రయోజనం వేరు. కాబట్టి ఇది అచించ భేదాభేద తత్వం. అచించ భేదాభేద తత్వం అంటే 2 ఒకటే. ఎందుకంటే 2 కృష్ణుడికి సంబంధించినవే. 2 ఒకటి కాదు, రెండింటి యొక్క ప్రయోజనం వేరు. కృష్ణ కథ యొక్క ఉద్దేశం, కృష్ణ కథ యొక్క ప్రయోజనం ఏమిటంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నంత వరకు మనము సమస్త దుఃఖాల నుంచి బయటపడి సుఖంగా ఉండడం కోసం కృష్ణ కథ. తర్వాత ఈ విధంగా ఈ జగత్తులో మన జీవితాన్ని సంపూర్ణం చేసి సుఖంగా పూర్తి చేసి భగవద్ధామాన్ని వెళ్ళడం కోసం ఉన్నటువంటి రాకెట్, ఇది రాకెట్ ఉందో అది కృష్ణనామము. ఇక్కడ ఉన్నంత వరకు మనం సురక్షితంగా ఉంచేది కృష్ణ కథ, సురక్షితంగా మనం భగవద్ధామాన్ని చేర్చేది కృష్ణనామం. కాబట్టి కృష్ణనామము కావాలి, కృష్ణ కథ కావాలి. జన్మగుహ్యం భగవతో యయేత ప్రయతో నరః సాయం ప్రాతర్గుణన్ భాక్త్యా దుఃఖగ్రామాద్ విముచ్యతే. దుఃఖగ్రామాద్ అంటే ఏంటి? ఈ జగత్తు దుఃఖాలయం కాబట్టి ఈ దుఃఖాలయంలో రక్షణ కోసం, దుఃఖ శమనం కోసం, దుఃఖ విముక్తి కోసం మనకు కావాల్సింది కృష్ణ కథ. అందుకోసం పొద్దున సాయంత్రం భాగవతం వినాలి, పొద్దున సాయంత్రం కృష్ణ కథలు వినాలి, పొద్దున సాయంత్రం భగవద్లీలను పాడాలి. ఈ విధంగా శ్రవణం, కీర్తనం అవన్నీ మనం చూస్తున్నారు. అయితే విష్ణు స్మరణ ఉందో, భగవన్ నామ జపం ఉందో, అది మన హృదయంలో భగవత్ ప్రేమను ఉత్పన్నం చేయడం కోసం. ఎప్పుడైతే మనకు భగవత్ ప్రేమ ఉత్పన్నమవుతుందో అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళవాలనే కోరిక మనలో ఉత్పన్నమవుతుంది. అంటే భగవత్ ప్రాప్తి కోసం
భగవన్నామము, భగవంతు యొక్క రక్షణ కోసం భగవంతుని కథ, ఈ రెండు అన్నమాట. కాబట్టి ఈ జగత్తులో రెండూ చేయాలి మనం. రెండు, భగవన్ నామాన్ని పలకాలి, తర్వాత భగవత్ కథలను కూడా వినాలి. కాబట్టి గృహస్థులైన వారు కనీసం సంవత్సరానికి 2 సార్లైనా ఇంట్లో కృష్ణ కథను వినే ఏర్పాట్లు చేసుకోవాలి. కనీసం అందరూ ఒక వారం రోజులు సెలవు పెట్టాలి. వారం అంటే కార్తీక మాసంలోనో లేదా దీపావళి సమయంలోనో లేదా ఏదో సమయంలో పెట్టుకోవాలి. సంవత్సరానికి 2 సార్లు చేసి చుట్టుపక్కల వాళ్ళని కానీ బంధువులను కానీ వాళ్ళని పిలిచి ఒక వారం రోజులు 10 రోజులు మంచిగా పొద్దున సాయంత్రం భాగవతం వినడం. ఇక వేరే ఏం పనులు పెట్టుకోవద్దు. ఓన్లీ వంట చేసి కృష్ణ నైవేద్యం పెట్టడం, కథ వినడం, కథ విని మంచిగా ఏంటి నైవేద్యం పెట్టడం, భగవంతుడికి ప్రసాదం తీసుకోవడం. మళ్ళీ కావంటే మీరు ఆ సమయంలో ఒక వంటవాడిని పెట్టుకోండి, ఒక వంటావిడిని పెట్టుకోండి. వంటలు చేస్తూ ఉంటే మీరు కథలు వింటూ ఉండండి, నామ జపం చేసుకోండి. చేయొచ్చు కదా, హాయిగా చేయగలరు. ప్రతి వ్యక్తి చేయగలరు ఇది. కానీ ఆ కోరిక ఉండాలి. కోరిక అనేది చాలా అవసరం. అవును, ఈ జగత్తులో మనకు భగవత్ కథయే నాకు సంరక్షణ, భగవత్ కథ ద్వారా నేను సురక్షితంగా ఉంటాను అనే సంగతి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనం ఈ ప్రయత్నం చేస్తాం. అవును, కానీ ఇది బాగానే ఉంది ప్రభుజీ మీరు అన్న సలహా, కానీ చెప్పేవాళ్ళు ఎవరు అంటే మనకి ఈ జగత్తులో ఉంటే ఏ సలహా ఇవ్వగానే ఫస్ట్ దానికి ఒక అడ్డంకి వస్తుంది. అట్లా కాదు. ఎప్పుడైతే నీకు కోరిక కలుగుతుందో, ఎప్పుడు నీకు నిశ్చయం కలుగుతుందో చెప్పేవాడు పరిగెత్తుకుంటూ వస్తాడు నీ దగ్గరికి. ఎవరు దొరుకుతారండి అనగానే వచ్చేవాడు ఆగిపోతాడు. కాబట్టి నీకు కోరిక ఉండాలి. అవును, నేను కనీసం భాగవతాన్ని అదేంటి 10వ స్కందాన్ని వినాలి, లేకపోతే నేను 4వ స్కందాన్ని వినాలి, లేదా 2వ స్కందం, ఏదో ఒకటి ఒక వారం రోజులు 10 రోజులు నేను చక్కగా భగవద్గీత వినాలి, లేదా నేను భాగవతం ఎందుకంటే కృష్ణ కథలు అంటే కృష్ణుడి సందేశం అనే భగవద్గీత, కృష్ణుడి యొక్క లీలా కథలు భాగవతం. ముఖ్యంగా మనకు లీలా కథలు వినడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి భాగవతం వినండి. సంవత్సరానికి ఒకసారైనా, సంవత్సరానికి 2 సార్లైనా చక్కగా వినండి. వారం రోజులు వినండి, సెలవు పెట్టండి, ఒక వంటావిని పెట్టుకోండి, బంధువులను పిలవండి. అందరూ మీ పట్ల ప్రేమగా అయిపోతారు. చూడండి, చక్కగా రకరకాల భోజనాలు పెట్టారు, మంచిగా కథలు వినిపించారు, మాకు ఇది ఇచ్చారు, అన్ని ఇచ్చారు, బట్టలు కూడా పెట్టారు. అందరూ మీకు పరమ బంధువులుగా అయిపోతారు. ఆ బంధువులు కాదు, పరమ బంధువులు అవుతారు. ఎందుకంటే మీరు సమస్త అందరికీ క్షేమాన్ని కలుగజేస్తున్నారు. ఈ విధంగా భగవత్ కథల ద్వారా మనమందరము సురక్షితులము అయ్యదముగాక. మనందరికీ మనకు రక్షణ వలయాన్ని చుట్టడం కోసం, రక్షణ వలయాన్ని ఏర్పడడం చేయడం కోసం శ్రీల ప్రభుపాదుల వారు మనకు భాగవతాన్ని ఇచ్చారు. అది ఇప్పుడు చక్కగా మనకు భాగవతం ఈ 18 సంపుటాల భాగవతం లభిస్తుంది తెలుగు భాషలో. ఇప్పుడు ముఖ్యంగా భక్తివేదాంత బుక్ ట్రస్ట్ వాళ్ళు దానిపైన కవర్ పేజీ కూడా రంగురంగుల్లో మార్చేశారు. చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో భాగవతం సెట్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా భాగవతాన్ని ప్రేమతో పెద్ద ఉత్సవంగా ఆ భాగవతాన్ని ఇంటికి ఆహ్వానించాలి, పెద్ద పండగ చేయాలి. ఈరోజు మా ఇంటికి భాగవతం వస్తుంది, సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే భాగవతం రూపంలో వస్తున్నాడు. కాబట్టి వాళ్ళ పెద్ద ఉత్సవం మా ఇంట్లో. మేము వారం రోజులు ఇప్పటి నుంచి భాగవత కథ ఫలానా ప్రభుజీ వస్తారు, ఆయన వచ్చి ప్రతిరోజు సాయంత్రం పూట 3 గంటలు 6 నుంచి 9 దాకా భాగవతం వారం రోజులు కథ ఉంటుంది. తర్వాత అందరికీ చక్కటి ప్రసాదము, కీర్తన పెట్టండి. ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇల్లు ఒక నైమిషారణ్యం అయిపోతుంది. మీరు ఊహించనటువంటి మంగళాలు జరుగుతాయి ఇంట్లో. ఏ ఇంట్లో అయితే భాగవతం జరుగుతుందో ఆ ఇంట్లో ఊహించలేరన్నమాట. ఎట్లా జరిగిపోయింది ఈ కార్యక్రమం, ఎట్లా జరిగిపోయింది నా కార్యక్రమాలు, నా పనులన్నీ ఎట్లా జరిగిపోయినాయి. మీకు తెలియదని అనుకుంటున్నా. అందరికీ ఒక విషయం తెలుసు. ఏమిటది? అంబానీ అబ్బో చాలా ధనవంతుడు అనుకుంటారు అందరూ. అయితే ఆ అంబానీ కథ ఎక్కడ మొదలైంది? ఒక చిన్న అంటే ఏంటి, ఒక దాంట్లో పెట్రోల్ పోసే వ్యక్తిగా తయారయ్యే జీవితం ఇప్పుడు ఏషియాలోనే అత్యంత పెద్ద కంపెనీగా తయారైంది. అయితే అంటే ఇప్పుడు అంబానీ తండ్రి కదా అనమాట. ఆయనకి ఎవరు చెప్పారనమాట, భాగవతంలోనే సమస్త రహస్యం ఉంది ఆ సంగతి తెలిసింది. అందుకోసం ఆయన అంటే మొదటి నుంచే ప్రతి సంవత్సరం కూడా ఇంట్లో ఎవరినో ఒకటి పెట్టి ఆ భాగవతాన్ని వినడం మాత్రం చేసేవాడు. 2 సార్లు 2 times భాగవతం వినడం. ఎటువంటి అడ్డంకి లేకుండా, ఎటువంటి అవరోధం లేకుండా భాగవతాన్ని మాత్రం వినేవాడు.
అదే వాళ్ళు ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. కానీ అంత నిష్టం అంటే భాగవతం యొక్క మహిమ అటువంటిది. అర్థం చేసుకోండి. ఎందుకంటే భాగవతం మహిమ అంటే భాగవతంలో కృష్ణుడి కథలే కదా. కృష్ణ కథల ద్వారానే ఈ జగత్తు నుంచి ఎవరైనా దుఃఖం నుంచి బయటపడతారు. వేరే మార్గమే లేదు. అమ్మో మా అమ్మాయి పెళ్లి కావట్లేదు, భాగవతం చదువు. మా అబ్బాయి ఉద్యోగం రావట్లేదు, భాగవతం చదువు. వీసా రావట్లేదు, భాగవతం చదువు. ఇల్లు కట్టుకోవట్లేదు, భాగవతం చదువు. ఎప్పుడైతే నువ్వు వీటి ద్వారా నుంచి భయపడతావు, ఇంత మహిమ, అప్పుడు ఎప్పుడైతే నీకు భాగవతం మీద ఆదరం కలుగుతుందో, భగవంతుని శ్రీకృష్ణ మీద ప్రేమ కలుగుతుందో, గౌరవం కలుగుతుందో, గొప్పతనం తెలుస్తుందో, అప్పుడు మెల్లగా నువ్వు భగవత్ ప్రేమ వైపు అప్పుడు మళ్ళుతావు. కానీ మొట్టమొదటి ఆ మహిమను తెలుసుకోవాలి కదా, భాగవత మహిమను తెలుసుకోవాలి కదా. ఆ భాగవత మహిమ తెలియంది భగవత్ ప్రేమ గురించి నీకు ఎట్లా చేస్తుంది? నేను 10 సార్లు అరుస్తా భగవత్ ప్రేమ భగవత్, నీకు అర్థమే కాదు. ఎట్లా అర్థమవుతుంది? నీకు భాగవతం మీద గౌరవమే లేదు కదా. నీకు భాగవతం మీద గౌరవం రానంత వరకు అది భగవత్ ప్రేమ కలిగిస్తుందనే విషయం నీకు ఎట్లా తెలుస్తుంది? నీకు ఎప్పుడు గౌరవం ఇస్తావు? ఒక వ్యక్తికి నువ్వు గౌరవం ఇస్తున్నావు, ఎప్పుడు ఇస్తావు? ఆ వ్యక్తి ద్వారా నీకు పరమ లాభం జరుగుతుంది అని తెలిసినప్పుడే నువ్వు గౌరవం ఇస్తావు తప్ప మామూలుగా గౌరవం ఇస్తావా? ఇవ్వవు. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి భాగవతమే నాకు మందు ఈ జగత్తులో అనే విషయం నీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు నీవు సంపూర్ణ గౌరవాన్ని ఇస్తావు. అందుకని ఏ విధంగా అయితే ఉన్నతమైన వ్యక్తిని ఇంటికి మనం ప్రేమాదరాలతో ఆహ్వానిస్తామో ఆ విధంగా భాగవతాన్ని ఆహ్వానించాలి. ప్రతి తెలుగువాడి ఇంట్లో, ప్రతి భక్తుడి ఇంట్లో కనీసం ఒక్కసారైనా అటువంటి ఉత్సవం జరిగి తీరాలి. భాగవతాన్ని ప్రేమగా గౌరవంగా ఇంటికి రాగమేళ తాళాలతోటి సన్నాయి వాళ్ళని పెట్టి మరీ పిలిపించాలి భాగవతాన్ని లోపలికి. ఏ విధంగా అయితే మనం అమ్మాయి పెళ్లి చేస్తాం, అబ్బాయి పెళ్లి చేస్తాం, షష్ఠి పూర్తి మళ్ళీ సెకండ్ టైం మ్యారేజ్ చేస్తుంటారు, ఇవన్నీ చేస్తాం. భాగవతాన్ని చేయొచ్చు కదా. మేళ తాళాలతో భాగవతాన్ని పిలిపించండి, ఇంట్లోకి ఉన్నతమైన స్థానం వినిపించండి. కనీసం సంవత్సరానికి 2 సార్లైనా శ్రవణం చేసేటువంటి మహద్భాగ్యస్థితికి రాండి. జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుంది, ఊహించలేరు. బియాండ్ ఇమాజినేషన్, మీ ఆలోచనకి అతీతం అది. ఎందుకంటే ఆ భగవంతుని ప్రార్థించే కదా ఈ సృష్టినే చేశాడు బ్రహ్మదేవుడు. అందుకోసమే నాయన నువ్వు ఎట్లా సృష్టి చేస్తావు తండ్రి గారు అని అడిగితే అన్నీ చెప్తూ వస్తున్నాడు ఆయన. నేను ఏ విధంగా సృష్టి చేశా, ఏ విధంగా తర్వాత యజ్ఞాలు చేశా, ఏ విధంగా భగవంతుని కీర్తిద్దాం అన్నీ చెప్తూ వస్తున్నాడు ఆయన. చెప్తూ బ్రహ్మోవాచ చెప్తూ భగవద్లీలలు ఈ జగత్తులో ఉన్నంతవరకు మనం భగవద్లీలలు వినాల్సిందే, పలకాల్సిందే, వేరే మార్గమే లేదు. నువ్వు తెలివిగల వాడివైతే, దుఃఖంలో మునిగే సంకల్పమే ఉంటే కథలను పక్కకు పెట్టు, దుఃఖంలోంచి బయటపడాలనే సంకల్పం ఉంటే కథలను చేపట్టు. ఇది రహస్యం. ఈ రహస్యం తెచ్చుకుంటే మనల్ని మించినటువంటి భాగ్యవంతుడే లేడు ఈ జగత్తులో. మనకింతటి భాగ్యాన్ని కలిగించినటువంటి శ్రీల ప్రభుపాలు ఎంతటి కరుణా సముద్రులు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా భాగవతాన్ని పంపించాను. ఆయన తీసుకోండి, అందరూ సురక్షితంగా ఉండండి, అందరూ క్షేమంగా ఉండండి, అందరూ క్షేమాయచ భవాయచ, అందరూ భగవత్ ప్రేమను పొందండి, సురక్షితంగా ఉండండి అని చెప్తే ఆయన భాగవతాన్ని అందరి ఇళ్ళకి ఇచ్చారు. ఆయన ఎంతటి కరుణా సముద్రులు అయితే మనం ఎంత భాగ్యవంతం చేస్తారు. మనదేమో భాగ్య సముద్రం, ఆయనదేమో కరుణా సముద్రం. మన భాగ్యాన్ని ఆయన సముద్రంలాగా మార్చేశారు. మనం భాగ్య సముద్రం, ఆయనేమో కరుణా సముద్రులు. ఆయన కరుణా సముద్రులు కాబట్టే మా భాగ్య సముద్రంలాగా మనం మార్చారు. మనం భాగ్య సముద్రం అని ఎప్పుడు మనకు తెలుస్తుంది? ఎప్పుడైతే మనం మేళతాళాలతో భాగవతాన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తామో ఆ రోజు మనం భాగ్యవంతులం. మంగళ తోరణాలు, వేద ఘోష, సంకీర్తనలతోటి, మేళతాళాలతోటి ఏ రోజైతే మనం భాగవతాన్ని ఆహ్వానిస్తామో అదే మహోన్నతమైనటువంటి దినం మన జీవితంలో. ఆ రోజు నుంచి మొదలుపెట్టి కనీసం సంవత్సరానికి 2 సార్లైనా సరే భాగవతం వినాలనే కంకణబద్ధులం కావాలి. ఎంత అద్భుతంగా ఉంటుంది జీవితం, ఎంత ఆనందమయంగా ఉంటుంది జీవితం, ఊహించలేం. నాయన మైసూర్ పాక్ తింటే చాలా రుచిగా ఉంటుంది, నేను ఎంత చెప్పినా నీకు అర్థమవుతుందా? అది తీసి నోట్లో పెట్టుకోవాల్సింది. నువ్వు ఎప్పుడైతే మైసూర్ పాక్ పెట్టుకుంటే ఎంత బాగుంది అప్పుడు చేస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే నువ్వు ఆ భాగవతాన్ని పిలుస్తావో, మేళ తాళతోటి, వేద ఘోషతోటి, భక్తులందరితో, బంధువులతో పిలుస్తావో, ఆహ్వానిస్తావో, ఆదరిస్తావో, కీర్తిస్తావో, అప్పటి నుంచి శుభగడియ. అదే మొత్తం రంగుల హరివిల్లు లాగైతుంది జీవితం. దీనికి బ్రహ్మదేవుడి నుంచే మనం తెలుసుకోవచ్చు చెప్తున్నాను అనమాట. లీలలు చెప్తూ మొట్టమొదటి లీల ఏమిటి?
యత్రోద్యతా క్షితిలోద్ధరణాయ బిభ్రత్ క్రోడీం తనుం సకల యజ్ఞమయీమనంతః. ఆ యజ్ఞవరాహమూర్తి యొక్క లీలను వర్ణిస్తున్నాను అన్నమాట. యత్రోద్యతా క్షితిలోద్ధరణాయ బిభ్రత్ క్రోడీం తనుం సకల యజ్ఞమయీమనంత. మొట్టమొదటి అవతారంగా ఇక్కడ ఈయన వర్ణిస్తున్నది ఏంటంటే బ్రహ్మదేవుడు ఎప్పుడైతే భూమి రసాతలంలోకి అంటే అది మొత్తం వెళ్ళిపోయింది, ఆ గర్భోదకాలలో మునిగిపోయిందో పడిపోయిందో, ఆ సమయంలో భగవంతుడు క్రోడీం తనూం అంటే వరాహత క్రోడీం తనూం సకల యజ్ఞమయీమనంత. క్రోడీ తనూం అంటే వరాహ రూపము, చూస్తే వరాహ రూపంలాగా ఉంది, కానీ సకల యజ్ఞమయీమనంత అనంతుడు సకల యజ్ఞాలతోటి సకల యజ్ఞ స్వరూపుడు. ఆ రూపం సామాన్యమైన వరాహ రూపం కాదు, అది సామాన్య వరాహ రూపం కాదు, అది సమస్త యజ్ఞ స్వరూపము కానీ వరాహ స్వరూపం, వరాహ రూపము కానీ యజ్ఞ స్వరూపము. అటువంటి భగవంతుడు ఆ గర్భోదకాలకు వెళ్ళి యత్రోద్యతా క్షితిలోద్ధరణాయ బిభ్రత్ ఆ తన ముట్టె మీద పెట్టుకుని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన సమయంలో ఆ సమయంలో ఆదిదైత్యం మొట్టమొదటి ఆదిదైత్యం అంటే మొదటి రాక్షసుడు, ఈ సృష్టిలో మొట్టమొదటి రాక్షసుడు ఎవడు అంటే హిరణ్యాక్షుడు. ఆ హిరణ్యాక్షుడు వచ్చాట. అప్పుడు భగవంతుడు తన కోరలతోటి అతన్ని చీల్చిపడేస్తాడు. అంటే ఒకవైపేమో ధరాతలాన్ని ఉద్ధరించాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం. ఆ ధరాతలాన్ని ఉద్ధరించాడు, అదేవిధంగా ఆది దానవుడైనటువంటి హిరణ్యాక్షుని వధించాడు, తన కోరలతో చీల్చివేసి వధించాడు అని చెప్పి తన దంతాలతో చీల్చి వధించాడు అని చెప్పి బ్రహ్మదేవుడు మొట్టమొదటిసారిగా వర్ణిస్తున్నాడు. వసతి దశన శిఖరే ధరణి తవ లగ్న శశిని కళంక కలేవ నిమగ్న కేశవధృత సుకర రూపా జయ జగదీశ హరే. శ్రీ ప్రభుపాద భాష్యం రాస్తున్నాడు. అదే శ్రీకృష్ణ భగవానుడి అవతార లక్ష్యము అంటే అది అవతారాలంటే అవునండి గాల్లోంచి ఏదో పుట్టించాడు, అమ్మో భగవంతుడు. ఇది ఇచ్చారండి, మాకు చీరలు ఇచ్చారండి, అమ్మో భగవంతుడు. నేను చీరలు ఇస్తే భగవంతుడు అయిపోయాడా, నీకు బంగారం ఇస్తే భగవంతుడు అయ్యాడా? నాయన అది కాదు. భగవంతుడు అంటే మహాద్భుతాలు చేయడం కోసం వస్తాడు నాయన. అది తలుచుకోవడం ద్వారా నీ దుఃఖాలే శమించిపోతాయి నాయన, నీ సమస్త సుఖాలు లభిస్తాయి నాయన. అది గుర్తుంచుకో. అది సాక్షాత్తుగా ఈ జగత్తు సృష్టించినటువంటి బ్రహ్మదేవుడే గుర్తు చేసుకుంటున్నాడు నాయన. అది వర్ణించడం కోసమే వ్యాసుల వారు వచ్చి ఈ పుస్తకాలు రాస్తాడు నాయన. అది అర్థం చేసుకో, అది భగవంతుడు అంటే ఈ విషయం. అయితే మనకు దీనిలో ఇక్కడ తన కోరలతో దంతాలతో చీల్చి వధించినట్టుగా కనిపించింది. ఇక్కడ దీనిలో బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. దీనికి ఆచార్యులు ఏం చెప్పారంటే భగవంతుడు తన హస్తాలతోనే వధించాడు, కానీ హస్తాలతో వధించిన తర్వాత తన కోరలతో చీల్చిపడేశాడు అని చెప్పి ఇక్కడ దానికి చిన్న వివరణ ఇస్తున్నారు. ఈ విధంగా భగవల్లీల యొక్క వర్ణన. ఎందుకంటే సృష్టి ఇప్పుడు ఈ విధంగా అయితే మనం ఈ జగత్తులో ఉన్నప్పుడు ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకున్న తర్వాత యజ్ఞాలు చేయాలి, యజ్ఞాలు చేసిన తర్వాత భగవత్ కథలను వినాలి. ఈ జీవితం మొత్తం ఎంత చక్కగా మలుచుకోవాలంటే భగవత్ కథలను వినడంతో జీవితం గడిచిపోయే విధంగా ఉండాలి అని మనసా వాచా కర్మణ ఎప్పుడైతే మనం కోరుకుంటామో, ప్రార్థిస్తామో, వేడుకుంటామో అప్పుడు నిశ్చయంగా లభిస్తుంది. అప్పుడు మీరు ఎక్కడెక్కడో పరిగెత్తాల్సిన అవసరం లేదు. తీర్థయాత్ర పరిగెత్తుకుంటే అమ్మో 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 అని కాళ్ళు నొప్పులు, వేలు నొప్పులు, 60 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి, 90 ఏళ్ళు, ఇప్పుడేం పోతాం, ఏం అక్కర్లేదు, ఎక్కడే అక్కర్లేదు. హాయిగా ఉన్న చోట ఉండండి, మంచిగా సోఫాల్లో కూర్చోండి, కథ వినండి, కథలు వినండి, చక్కగా భగవత్ కథలు వినండి. ఎంతోమంది భక్తులు ఉన్నారు, మీకు భగవత్ కథలు చెప్పడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ పిలిపించండి, అందరికీ చక్కగా ప్రసాదాలు పెట్టండి, వాళ్ళ కథలు వినండి. ఎందుకంటే సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? నారదుల వారు తన కొడుకు చెప్తున్నాడు. అడిగిన విషయానికి సృష్టి ఎట్లా జరిగిందంటే ఆ సృష్టి జరిగించి ఆ భగవద్గీత చెప్తూ వస్తున్నాడు. ఈ విధంగా విశేష కార్యాలను కూడినట్టు నిర్ణీతమైన అవతారాలు అనేటువంటి ఈ 7వ అధ్యాయంలోకి మనం ప్రవేశించి అద్భుతమైనటువంటి వరాహ అవతారం యొక్క వర్ణన గురించి కొద్దిగా విన్నాం. వచ్చే వారం మనం మిగిలిన అవతారాలని ఏ విధంగా వర్ణించబోతున్నారు అనే విషయం మనకు
విందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమద్ భాగవతం, ఆహా, శ్రీమద్ భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం. ఈ 2వ స్కందంలో మొత్తం అపారమైనటువంటి రహస్యాలు నిండినటువంటిది. ప్రభుపాదుల వారి యొక్క తపనతో రాసినటువంటి పుస్తకం ఇది. ఎందుకంటే ఆ సమయంలో ఇస్కాన్ని ప్రారంభిస్తున్న సమయంలో అనమాట. అయినా కూడా సంపూర్ణమైన భాగవతం సంపూర్ణ విశ్వాసంతో ఆయన రాస్తారు. సంపూర్ణ విశ్వాసం, భాగవతం ద్వారానే నేను సాధించగలను చివరి సాక్ష్యాన్ని అనే సంకల్పంతో రాసినటువంటి పుస్తకం ఇది. కాబట్టి అందరూ కూడా నేను ఇవాళ చెప్పిన విధంగా భాగవతాన్ని ఆహ్వానించే సంకల్పం చేసుకోండి. కొత్త సంవత్సరంలో భాగవతాన్ని సంకల్పం చేసుకోండి. నిజంగా కనుక మీరు ఉత్సాహంగా కనుక ఉంటే, నిజంగా ఉత్సాహంగా ఉంటే ఒకళ్ళిద్దరి ఇంటికి నన్ను రమ్మన్నా కూడా వస్తా. అవునండి ప్రభు వైష్ణవంగ్రి, ఇట్లా మేము నలుగురం కలిసి మా 4 ఇళ్లలో, మా 5 ఇళ్లలో, మా 10 మంది ఇళ్లలో భాగవతాన్ని ఆహ్వానిస్తున్నామండి. ఈ 2 రోజులు ముహూర్తం పెట్టుకున్నాం, మీరు రాగలరా అని తప్పకుండా వస్తా. వచ్చి ఆ 10 ఇళ్లలో మనం మంచిగా అదేంటి వైష్ణవులతోటి, బ్రాహ్మణులతోటి, వేద పండితులతోటి వేదోచ్చారణ చేస్తూ మంగళవాద్యాలతో భాగవతాన్ని పిలిపించుకుందాం, చూపిద్దాం. అట్లా ఒక 10 మంది చూడండి. అంటే ఒకళ్ళేమో ఆంధ్ర, ఒకళ్ళేమో తెలంగాణ, ఒకళ్ళేమో ఇక్కడ ఛత్తీస్గఢ్, అట్లా పెడితే కష్టం. అందరూ ఒకే దగ్గర ఉన్న వాళ్ళు, ఒకే ఊళ్ళో ఉన్నవాళ్ళు ఒక 10 మంది కనుక అయితే ఆ 10 మంది ఇళ్ళకి కనీసం పక్క ఊళ్ళో అన్నా పర్వాలేదు. అప్పుడు ఆ 2 రోజుల్లో ఆ 10 ఇళ్లలో మనం భాగవతాన్ని మనం స్థాపన చేయొచ్చు. ఈ విధంగా 10 ఇళ్ళు, తర్వాత 100 ఇళ్ళు, తర్వాత 1000 ఇళ్ళు, తర్వాత 1,00,000 ఇళ్ళు, తర్వాత 1,00,00,000 ఇళ్ళు, ఈ విధంగా సాగుతుంటుంది. ప్రారంభించాలి కదా. ఆ ప్రారంభించే కార్యక్రమాన్ని నేను నా వంతు మీకు చేస్తాను. కావాలంటే మీరు అన్నీ ఆలోచించండి. ముఖ్యంగా ఇది కార్తీక మాస సమయంలో చేస్తే ఇంకా ఉత్తమం. మీరు ఇప్పటి ప్లాన్ చేసుకోండి. చేస్తే కార్తీక మాసం నవంబర్ ఆ ప్రాంతాల్లో మీరు కనుక చేస్తే ఒక 10-20 ఇళ్ళు కనుక ఉంటే నేను మీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నా. ఓకేనా? అప్పటి నుంచి ప్రారంభిద్దాం. అట్లా ప్రతి సంవత్సరం కూడా కనీసం ఒక 25 ఇళ్లలో, ఒక 50 ఇళ్లలో కనుక మీరు ఏర్పాటు చేస్తే వైష్ణవాంగ ప్రభు ఎప్పుడు మీతోనే ఉంటాడు, నో ప్రాబ్లం. అనేక మంది భక్తులు వస్తారు, మనం బ్రాహ్మణులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, అందరినీ పిలుద్దాం, సంకీర్తన చేద్దాం. పరమానందం. అప్పుడు చైతన్య మహాప్రభు అందరూ కూడా ప్రభుపాదుల వారు పరమానందాన్ని అనుభవిస్తారు, మనల్ని సంపూర్ణంగా దీవిస్తారు, గురువులు మనం ఆశీర్వదిస్తారు. కాబట్టి భాగవతాన్ని ఆహ్వానించే మహత్సంకల్పాన్ని చేయండి. భగవంతుడే మీకు సంపూర్ణ బుద్ధిని, జ్ఞానాన్ని, మార్గదర్శనాన్ని ఇస్తాడు. శ్రీమద్ భాగవత గ్రంథరాజకి, శ్రీల ప్రభుపాదకి, గౌర్ ప్రమనందే హరి బోల్.